కలిగిన ఓ శ్రీ మహావిష్ణువ మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నాం. ఒక్క మాట చెబుతాను నేను ప్రత్యేకంగా, అశుభాలు శుభాలు మధ్యలో ఉండే తేడా. తులసికోట మనకి చాలా శుభం కదండి. తులసికోట లేని ఇల్లుందా? ఉండదు కదా. మీకు విచిత్రం ఏంటంటే కొన్ని సమాధుల మీద కూడా తులసికోట కడతారు, గమనించండి. మరి సమాధుల మీద తులసికోట కట్టారు కదా అని మన ఇళ్లలో తులసికోటను పరిచయించామా? మృతి గురించి మాట్లాడింది కదా అని గరుడ పురాణాన్ని పరిచయించడం కూడా అంతే తప్పు. తులసికోటను పరిచయించడం ఎంత తప్పు, గరుడ పురాణాన్ని వినకపోవడం కూడా అంతే తప్పు. శ్రీ మహావిష్ణువు ప్రథమాధ్యాయంలోనే ప్రారంభంలోనే అసలు మనిషి గుర్తించట్లేదయ్యా ఒక్క విషయాన్ని, గరుడా చనిపోయేటప్పుడు ఒక అద్భుతం జరుగుతుందయ్యా, ఎందుకు గుర్తించరో నాకు తెలియట్లా అన్నాడు. ఎవ్వరికీ ఆ ధ్యాస ఉండదండి. ఇంకా ఎవరో రాలేదనో, లేకపోతే ఇంకా ఓ పెద్ద డాక్టర్ గారిని పిలిస్తే ఇంకో 2 రోజులు బతికిస్తాడో, ఈ 2 రోజులు బతికి ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడో తెలియదు. వీడికి 92 ఏళ్ళు ఉన్నాయి. కొన్ని 25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయితే వేరే, 92 ఏళ్ళు ఉన్నా సరే పెద్ద డాక్టర్ గారిని పిలవరా, పెద్ద ఇంజక్షన్, ఇంకా ఎంత ఇంజక్షన్ చేయాలి నాకు? గొంతులోకి దిగడం లేదు. ఇప్పుడు దిగితే ఏం చేస్తావు? ఇంకో కొంప ఆర్పేస్తావు, ఇప్పుడు ఆర్పిన కొంపలు కాకుండా. అందుకని మృతికి సిద్ధపడండి. అదే మనిషి 70 ఏళ్ళు ఉండని 90 ఏళ్ళు ఉండని, ఆడవని మగవని ఎవరవని, అసలు ఆ మృతి మీద ఏం జరుగుతోంది, మృత్యు క్షణంలో ఏం జరుగుతోంది అని చెబితే మోక్షం అంటే ఏమిటో మనకి వెంటనే అర్థమవుతుంది. చనిపోయిన జీవులు అదృష్టవంతులు, వాళ్ళు పైకి వెళ్ళాకనే గ్రహిస్తారు ఆ విషయాన్ని. దాన్ని చెబుతున్నాడు శ్లోకంలో. తస్మిన్నంతక్షణే దార్క్ష్య దైవీ దృష్టి ప్రజాయతే. గరుత్మాన్, ఎంత దురదృష్టవంతులయ్యా మానవులు, గమనించట్లేదయ్యా, ఏదేదో ఆలోచిస్తారయ్యా, ఆలోచన ఆపేసి గమనిద్దామని ఒక్కటి కనిపించదు. తస్మిన్నంతక్షణే తార్క్ష్య దైవీ దృష్టి ప్రజాయతే. ఏకీభూతం జగత్సర్వం నకించిద్ వక్తుముత్సహే అంటాడు. చనిపోయిన తర్వాత మనకందరికీ కలిగే అద్భుతమైన అనుభవం ఏమిటంటే ఏకీభూతం జగత్సర్వం. ఒక్కసారి ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళి 10 రోజులు నీళ్లు వదిలేసిన తర్వాత 11వ రోజున శుద్ధి అయిన తర్వాత కలిగే అనుభవం ఏమిటంటే గాలిలో వేలాడుతూ ఉంటే సృష్టి అంతా ఒక్కటే అనే అద్భుతమైన అద్వైత జ్ఞానం అనుభవపూర్వకంగా ప్రతి జీవికి కలుగుతుంది. ఏమీ దానికి డబ్బులు ఖర్చు లేదు, ఏమీ లేదు, ఇంకే పుణ్యం చేయక్కల్లా, జస్ట్ చనిపోతే చాలు. అది దానికేం మనం తపస్సు చేయక్కల్లా, ఎలాగో చనిపోతాం. మనం అనుమతితో ఏమైనా పుట్టామేమిటి ఇక్కడ, అనుమతితో చావడానికి? మనిషి జీవితం ఏమన్నా కొద్దిగా మన చేతుల్లో ఉందేమో అప్పుడప్పుడు, కానీ పుట్టుక చావు మన చేతుల్లో లేవు కదండి. మరి మన చేతుల్లో లేని వాటి గురించి కూడా మనం ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం? బలవంతంగా ముహూర్తం చూసుకుని ఏకాదశి కోసేయండి, అది సిజేరియన్ ఆపరేషన్ చేయిస్తున్నామే, నువ్వే నిర్ణయిస్తావా బిడ్డ ఎప్పుడు పుట్టాలో? వీళ్ళు మంచిది కోసేయండి, మంచినాడు పుట్టితే మంచివాడైపోతాడా? మంచి తిథినాడు పుట్టడం, మంచి నక్షత్రంలో పుట్టడం, ఇవేవి మంచివాడిని చేయబండి. వాడి మనస్తత్వమే వాడిని మంచివాడిని చేస్తుంది, లేదా చెడ్డవాడిని చేస్తుంది. ఆ మనస్తత్వం పుట్టుకతో వచ్చేది చచ్చేది ఏమీ లేదు. ఉమ్మనీరు తప్పితే పుట్టుకతో ఏమీ రాదు. పుట్టుకతో వస్తాయని చెబుతారు, అదవ మాటలు నేను ఇక్కడ, మనుషుల్ని పాడు చేసే మాటలు ఇవి. పుట్టుకతో ఏమీ రాదు, ఉమ్మనీరు ఒకటే వస్తుంది. వాడు పుట్టుకతో ఏమి రావండి అలాగా, అదంతా మన అజ్ఞానం. ఇది ఎవడైనా కాస్త గొప్ప ప్రతిభ ప్రదర్శించగానే ఆయనకు పుట్టుకతో రాలేదమ్మా, 22 రోజులు సహస్రావధానం ఎలా చేశాను ఇక్కడికి వచ్చిన వాళ్ళని అడగండి. మెదడు ఛిద్రమైపోయిందమ్మా, మీకేం తెలుసు? కంప్యూటర్ లేవు, రాసుకుందుకు లేదు, సెల్ ఫోన్ లేదు, 1000 పద్యాలు గుర్తుపెట్టుకోవడం అంటే మెదడా మరేమన్నా? ఇది విన్నవాడు ప్రతివాడు మాట్లాడే వంకర మాట ఏంటంటే ఆయనకి ఏదో కటాక్షం. ఏమి లేదయ్యా, చచ్చాను ఇక్కడ 22 రోజులు ఎక్సర్సైజ్ చేసి. ఇక్కడ సరస్వతి కటాక్షం ఉంటే అవధానం ఎందుకు అడుగుతామమ్మా? ఆత్మజ్ఞానం అడుగుతాం. అది ఎన్ని అవధానాలు చేసినా రాదు. అది అడుగుతాం. కానీ బోడి దత్తపదులు సమస్యల కోసం సరస్వతి కావాలంటే మేము చాలు. ఇక్కడ ఏదో సైకిల్ రిక్షా ఇవ్వడమో ఎవరి గురించి చెప్పమను, దీనికి సరస్వతి ఎందుకు? మేము చాలు ఇక్కడ. అందుకే విసిగిత అవధానాలు మానేశాను, ఎంతకాలం ఈ సర్కస్ అని. ఏదో ఇస్తారు, అందులో ఇప్పుడున్న రాజకీయాల్లో అవధానాలు మరీ ప్రమాదం. ఏది అడగకూడదో అదే అడుగుతాడు, నా ప్రాణం తింటాడు ఇక్కడ. అది పైగా మన్నాడు ఫేస్బుక్లో వచ్చింది, పెద్ద గొడవ అయిపోతుంది అక్కడ. ఎందుకు వచ్చిన గొడవ మానేస్తే అయిపోయి. ప్రవచనం అయితే నా ఇష్టం, నాకు కావాల్సింది చెప్పుకోవచ్చు, గొడవలు ఎవడు అడిగేది ఏంది ఇది. లేకపోతే ఇదేనండి, పడ్డాం అమ్మ, 325 అష్టావధానాలు చేసాం, 10 శతావధానాలు చేసాం, 1 సహస్రావధానం చేసాం, ఇంకేం చేయమంటావు? కానీ అవేవి చేసినా నాకేం ఆత్మజ్ఞానం కలగలేదండి. శంకర సాహిత్యం చదివితేనే కలిగిందమ్మా, అనుమానం ఏం లేదు ఇక్కడ. అవధానాలు చేస్తే ఆత్మజ్ఞానం కలగదు.
అదంతా ఓ సర్కస్, ఒక సాహితీ సర్కస్. అదేదో ప్రజ్ఞ, అది బుద్ధి సంబంధమైన ప్రజ్ఞ. అధ్యాత్మ జ్ఞానం హృదయానికి సంబంధించింది, బుద్ధికి సంబంధించింది కాదు. ఇది బుద్ధికి సంబంధించింది పాండిత్యం. పండితులు ఎవరికి మోక్షం వస్తుంటే ఎవడూ చెప్పలేడు, అక్కడ ఎవడూ చెప్పలేడు. పాండిత్యానికి మోక్షం వస్తుందని ఎవరూ చెప్పలేరు. ఆత్మజ్ఞానం ఉంటేనే మోక్షం వస్తుంది, తత్వజ్ఞానం ఉంటేనే మోక్షం వస్తుంది. ఆ తత్వజ్ఞానమే ఉంటే పాండిత్యంతో పనేం లేదు ఇక్కడ. ఇవన్నీ దానికోసమే, అంతిమ లక్ష్యం అదే. అందుకని గరుత్మాన్ ఎవరు గ్రహించట్లేదే. ఆ తస్మిన్నంత క్షణే, ఆ చివరి క్షణం మీద దృష్టి పెట్టగలిగితే గుర్రు వస్తోంది, గుర్రకొస్తోంది, డాక్టర్ని పిలవండి, అమెరికాలో ఉన్న కొడుకును పిలవండి, ఈ దరిద్రపు మాటలన్నీ మానేసి నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా, మహావిష్ణువు నీ కోసం చూస్తున్నా అని ఒక్కసారి కేశవ నారాయణ మాధవ అని అంతర్గత దృష్టి పెడితే వాడికి అద్భుతమైన దర్శనం కలుగుతుందయ్యా. వాడు గ్రహించట్లేదు ఆ విషయాన్ని. దైవీ దృష్టి ప్రజాయతి, ఎవరు అడగకుండానే, ఏ ప్రయత్నము చేయకుండానే దైవీయమైన ప్రజ్ఞ మనకి తోస్తుందమ్మా. మృత్యు అంత గొప్పది, మృత్యు అంత గొప్పది. ఎందుకు దాన్ని ద్వేషించాలి మనం? దైవీ దృష్టి ప్రజాయితే, దైవంగా తానే దైవమైతే ఏ దృష్టితో ఉంటాడు అంటే, క్షీరసాగరంలో ఉండే శ్రీ మహావిష్ణువు ప్రపంచం పట్ల ఏ దృష్టితో ఉంటాడు? అంతా ఒక్కటే అన్న దృష్టితో ఉంటాడు. కాకపోతే రావణాసురుడు మమ్మల్ని సాగుకొట్టేస్తున్నాడండి, మీరు అవతరించండి అంటే ఆయన ఏమన్నాడు తెలిసి, ప్రశాంతంగాను మంచిది మీరు వెళ్ళండి, వాడి పాపం పండాక వస్తా. పాపం పండాక రావడం ఏంటండి, వెంటనే రావాలి కానీ అదే అన్నాడండి. మీరు పురాణాలు చదువుకోండి. ఏ దేవుడు వెంటనే దిగి రాలేదమ్మా, ఏ దేవుడు వెంటనే దిగి రాలేదు ఇక్కడ. ఎందుకని? వాడి పాపం పండడం అనేది ఒకటి ఉంది అక్కడ. కర్మఫలం వాడిని అనుభవించే అవకాశం రాకుండా మహావిష్ణువు కూడా వాడిని ఏం చేయలేడు. చేయడానికి ఎడితే ఓడిపోతాడు, అనుమానం లేదు అక్కడ. చేయడానికి ఎడితే ఓడిపోతాడు. మధుకైటముల్ని గెలవడానికి 5000 ఏళ్ళు పట్టింది శ్రీ మహావిష్ణువు. మీ మహావిష్ణువు 5000 ఏళ్ళు ఏమిటండి పట్టింది. తీరా గెలుస్తుంటే తలగా ఎగిరిపోయింది. దాన్ని మళ్ళీ అమ్మవారు తెచ్చి పెట్టింది అక్కడ. హయగ్రీవుడు అప్పుడే పుట్టింది, దేవీ భాగవతంలో ఉంటుంది. మహావిష్ణువుకి 2 రాక్షసుల్ని గెలవడానికి ఇంత యాతన అయితే నువ్వేదో చెప్పేస్తున్నావు ఇక్కడ. తేలిగ్గా ఎలా తేలిగ్గా అవుతాయి? వాడిని చంపినా వాడి కర్మఫలమే చంపాలి, వాడిని బతికించినా వాడి కర్మఫలమే బతికించాలి. పైవాళ్ళు చేసేది ఏమీ లేదు ఇక్కడ. ఆ సమయం వచ్చాక ఇప్పుడు చేసే పని ఏంటంటే స్విచ్ ఆన్ చేయడం అంతే. ఎంత విద్యుత్ ప్రవహిస్తున్నా స్విచ్ ఆన్ చేయాలి కదా. కానీ విద్యుత్ అక్కడ లేకుండా నువ్వు స్విచ్ ఆన్ చేసి కూర్చుంటే ఉపయోగం ఉంది అక్కడ. అక్కడ కరెంట్ పెట్టుకోవాలి కదా. పెట్టుకోకుండా స్విచ్ ఆన్ చేయడం అంటే, అక్కడ కరెంట్ అంటూ బిగించి ఏర్పాటు అయ్యాక నువ్వు స్విచ్ ఆన్ చేయాలి. కానీ నేను స్విచ్ ఆన్ చేసినా రాలేదంటే ఎందుకు ఆన్ చేస్తున్నా పిచ్చోడా? అక్కడ కరెంటే లేదు, అది ఉన్నంత మాత్రాన రాదు, నువ్వు స్విచ్ ఆన్ చేయాలి. ఈ స్విచ్ ఆన్ చేయడమేనండి జీవితంలో మనం చేసే పదానికి. ఇంత గొడవ ఎందుకు అసలు? అహంకారం. నేనేదో చేసేసా, ఇంకా నేను చేద్దాం అనుకుంటున్నా. నువ్వు అనుకునే వరకు దేవుడు ఉంచుతాను నేను ఎక్కడ. అనుకోవలసింది ఏమీ లేదు, మనిషి ఆత్మజ్ఞానం పొందడం తప్ప. అది ఎవడో అనుకోవడం ఎవరికి అక్కర్లేదు. అందరూ బాగున్నారండి, మా చిన్నబ్బాయి ఇంకా సెటిల్ అవ్వాలి. నీకు ఎందుకు గొడవ? నీకు 70 ఏళ్ళు ఉన్నాయి. అది చిన్నబ్బాయి పెళ్ళని చూసుకుంటారు, వదిలే ఆ విషయాన్ని. వాడు అప్పుడు సెటిల్ అవుతాడు అనుకో. అప్పుడు సెటిల్ అయ్యాడు కానండి, జీతం ఇంకా రావట్లా. వీడికి ఈచంతా సరిపోతుంది చిన్నబ్బాయి గురించి. చివరికి చిన్నబ్బాయి వాడిని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో భారత్లో సెటిల్ అవుతాడు. అప్పుడు నేను సెటిల్ అయ్యాను నువ్వు అక్కడ సెటిల్ అవ్వాలి. ఎందుకు? వాడి సెటిల్మెంట్ గురించి ఇప్పుడు వాడేమన్నా 30 ఏళ్ళు వచ్చాయి, వాడికి పెళ్ళి అయింది, వాడు ఆలోచించుకోవాలి. మనకెందుకంటే వాడిని మనం చేసాం కదా. 70 ఏళ్ళు వచ్చాయి, ఇంకేం చేస్తాం? జీవితాంతం వాడిని పోషిస్తూ కూర్చుంటాం అక్కడ. ఆ చింత వదిలేయాలి. నాకు అదొక్కటే ఉందండి, అదొక్కటే ఎందుకు వదిలేయలేకపోతున్నావు? అది నీ బాధ్యత అని ఎవరు చెప్పారు? పిల్లలు స్థిరపడ్డం అనేది తల్లిదండ్రుల బాధ్యత కాదండి. ఆశ్చర్యకరమైన మాటలు అనిపిస్తుంది. వాళ్ళు స్థిరపడ్డం మన బాధ్యత ఎలా అవుతుందండి? వాళ్ళని పెంచి పెద్ద చేయడం వరకే తల్లిదండ్రుల బాధ్యత. సెటిల్ అవ్వడం మన బాధ్యత కాదండి. మన ప్రయత్నాలు మనం చేస్తాం, చెప్పవలసిన సలహా చెబుతాం. వాడికి సెటిల్ అయ్యే ఉద్దేశం లేకపోతే ఎప్పటికీ అవడెక్కడ. తండ్రి బాగా సంపాదించేస్తుంటే ఎందుకు సెటిల్ అవుతాడు? దాని గురించి ఎంత మనకి అంటే మనం ఓవరాక్షన్ చేస్తున్నాము. పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నా వాళ్ళు పెంచాం, పెద్ద చేసాం, వాళ్ళకి 30 ఏళ్ళు వచ్చే పెళ్ళిళ్ళు నీకు వాళ్ళు చూసుకోవాలి. ఈ దృష్టితో ఉన్నవాడు ఏమాత్రం 70 రాని 80 రాని ఆ ప్రాణం పోయే స్థితి వస్తే లోపల ఏం జరుగుతుందో గమనించాలి ఆ జీవి. అది చెబుతున్నది విష్ణువు. లోపలికి గమనించు. దైవీ దృష్టి ప్రజాయితి. ఇది ప్రతిరోజు కూడా జరుగుతుందండి, చనిపోక్కర్లేదు దీనికోసం. రమణ మహర్షి చెప్తారు ఆ విషయాన్ని. మనిషి నిద్రపోవడానికి, గాఢ నిద్రలోకి వెళ్ళడానికి ముందు ఒక క్షణం, మళ్ళీ నిద్రలోంచి మెలకువలోకి వచ్చే ముందు ఒక్క క్షణం ఖచ్చితంగా ఒక చమక్ మన ఒక కాంతి వెలుగుతుంది. దాన్ని కనిపెట్టిన వాడు జీవన్ముక్తుడి కింద లెక్క అన్నాడు రమణ మహర్షి బోధనలో. ప్రతిరోజు, ఎందుకంటే నిద్రని మన వాళ్ళు శాస్త్రంలో నిత్యప్రళయం అన్నారు. నిద్ర అని మనం అంటాం. వేదాంత శాస్త్రంలో నిద్రని నిత్యప్రళయం అన్నారు.
రోజు నీకు మృత్యువును గుర్తు చేయడమే కోసమే నిద్ర పెట్టాడు దేవుడు. అంతకంటే నువ్వు పొద్దున్న గుర్రెట్టి పడుకోవడానికి కాదు, పక్క వాళ్ళకి నిద్ర పట్టకుండా. నిద్రను ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, పోతావు ఇలాగే పోతావు, చూసుకో, జాగ్రత్త పడు 70 వచ్చాయి 80 వచ్చాయి, ఇకనైనా ఊరికి గుర్రెట్టేస్తున్నావు. ఆ గుర్రు పెట్టే బదులు గురువు గారి దగ్గరికి వెళ్ళచ్చు కదా, కాస్త జ్ఞానం పొందొచ్చు కదా. మేము పొందలేండి. ఇంకా కొన్ని మనకు ఉన్నాయండి బాధ్యత. ఇప్పుడు వేదాంతం మంచిదే కానండి, మరి ఉన్నవి నువ్వు తప్పించుకుంటే వెంటనే తప్పుతాయి. నీకు తప్పించుకోవడం ఇష్టం లేదు, సమస్యలేం లేవండి, మనకి ఇష్టం లేదంతే. అందుకని దైవీయ దృష్టి ప్రజాయతి, అనుకోకుండానే దివ్య దృష్టి అంటామే. దైవీయ దృష్టికి ఖచ్చితంగా కలుగుతుందయ్యా, రోజు కలుగుతుంది. సరే రోజు అంటే ఏదో తాపత్రయంలో ఉన్నాడు, టక్కమని లేస్తాడు, చూసుకుంటాడు, గుర్తుపెట్టి చచ్చిపోయేటప్పుడు వేరే పనే ఉంది. 80 ఏళ్ళు వచ్చాయి, మంచంలో ఉన్నాడు, ఆసుపత్రిలో ఉన్నాడు, లేకపోతే ఇంట్లో ఉన్నాడు, ఏదో జరిగింది, బెడ్ మీద మంచం మించి లేవద్దు, 3 నెలలు రెస్ట్ ఉన్నారు. అప్పుడు ఈ పెద్ద మనిషి ఏం చేస్తారండి? అప్పుడు కూడా ఫోన్ పట్టుకుని ఎందులో ఇలా అయిపోయింది మనకి, ఇలా కాకపోతే ఏం చేస్తావు? అప్పుడు కూడా ఏడుపే. ఇంత జరిగినా వాళ్ళు చూడడానికి రాలేదు, ఇప్పుడు వాడు వస్తే నీకేమైనా నయం అవుతుందా? ఇక్కడ ఇదే అహంకారం అంటే. అహంకారం అంటే గర్వం అనుకోకుండా తెచ్చేసి నేను నాదే అనే భావన దేనికి సంబంధించిన అది అహమే. దాన్ని అహంభావం అంటారు, దీన్ని అహంకారం అంటారు, అంతే తేడా. అహం అంటే అహమే. నన్ను చూడడానికి రాదు, వస్తే ఏమైనా తగ్గుతుందా మనకి వ్యాధి? వాడు ఎందుకంటే రావడం అనవసరపు డిస్టర్బెన్స్. కేశవ నారాయణ అనుకోవచ్చు కదా, అనుకోడు. వాడెవడో రాలేదంటాడు. వాళ్ళ కోసం ఎంత చేసాం మనం, కనీసం పలకరించడానికి రాలేదు. వస్తే నీకేమైనా తగ్గుతుందా? ఇదే జ్ఞానం. అప్పుడు ఏకీభూతం జగత్ సర్వం, ఈ జగత్తంతా ఒక్కటిగా కనపడుతుంది. ఆ మనిషి ఎందుకు గ్రహించట్లేదో నాకు అర్థం కావట్లేదు. నకించిత్ వక్తుమీకతే, ఇంకప్పుడు ఏమీ మాట్లాడాలని కూడా మనిషి అనుకోట. ఆ జ్ఞానం పొందితే, దివ్య జ్ఞానాన్ని, ఆ దివ్య దృష్టి ఏర్పడితే అంతా ఒక్కటే అన్నది ఏర్పడి, అంతా ఒక్కటేనా? భార్య అనుకున్నా, భర్త అనుకున్నా, పిల్లలు అనుకున్నా, నేను అనుకున్నా, నా ఆస్తి, ఇదంతా ఏం లేదా? అంతా మిథ్య, ఒట్టి కళ కోసమా నేనంత చచ్చాను ఇదంతా ఇన్నేళ్ల పాటు? అయ్యి బాబోయ్ ఎంత తప్పు అయిపోయింది అని వెంటనే తెలుసుకుంటాడయ్యా. నకించిత్ వక్తుమీకతే, అసలు ఇంకా మాట్లాడాలని కూడా ఏం అనుకోడు. ఆ దృష్టికి మనం వెళ్ళాలని. అందుకే చివరి యాత్రను మనకి 4 రకాలుగా చెప్పారు. అందులో గొప్ప మాట మహాప్రస్థానం. ఇప్పుడు శ్మశాన కేంద్రాలు కొంతమంది మహాప్రస్థానం అని పెడుతున్నారు, వాహనాలు కూడా. అది చాలా గొప్ప మాట. శ్రీశ్రీ తన పుస్తకానికి పెట్టాడు. ఆయన ఉద్దేశం ఏదో ఒక యాత్ర కోసం వాడాడు. అంతిమ యాత్రను మహాప్రస్థానం అంటారు. ఆ మహాప్రస్థానం అనే మాటలో ఒక అంతరార్థాన్ని గమనించండి. అంటే ఏమిటి మహాప్రస్థానం? ఉత్తర దిక్కుగా బయలుదేరతారట. ఇంకా ఆగరు ఎక్కడ, ఆకలి దప్పిక ఏం కుదరదు, వెళ్ళిపోవడమే. మధ్యలో ఆగి నీళ్లు తాగడం కూడా ఉండదు, ఇంక వెళ్ళిపోవడమే. ఎక్కడ ప్రాణం పోతే అక్కడ పోతుంది. పాండవులు చేశారు ఆ పని. సరిగ్గా మీరు సైన్స్ ప్రకారం ఆలోచించండి, భారతీయ పురాణాల్లో ఉండే వైజ్ఞానికత ఏమిటో అర్థమవుతుంది. నిజంగా ఉన్న మనిషి ఒక చోట బయలుదేరి అది ఉత్తర దిక్కుగానే నడుచుకుంటూ పెడితే ఎక్కడికి వస్తాడండి? ఓడలో వెళ్ళి సముద్రంలో ప్రపంచమంతా తిరిగి ఏం చెప్పాడండి? భూమి గుండ్రంగా ఉందని చెప్పాడు. ఎందుకుంది అంటే, నేను ఓడలో బయలుదేరినప్పుడు అలాగే ముందుకే వెళ్ళాను, పక్కకి రైటు లెఫ్ట్ తీసుకోకుండా పెడితే మళ్ళీ బయలుదేరిన చోటకు వచ్చానని చెప్పాడు. ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంది. భూమి గుండ్రంగా ఉందని కనిపెట్టడానికి ఇదే కదా కారణం. ఓడ లేకపోతే కనిపెట్టేవారు కాదండి. అంతకుముందు బల్లపరుపుగా ఉందని అనుకున్నారు అందరూ. భూమి గుండ్రంగా ఉందని యాత్ర చేసిన వాళ్ళు ఎందుకు కనిపెట్టారంటే ఓడ కారణంగా. ఓడలో బయలుదేరిన వాడు అదే దిక్కుకు అలాగే రైటు లెఫ్ట్ తీసుకోకుండా పెడితే ఎక్కడికి వస్తాడు అంటే తిరిగి బయలుదేరిన చోటుకు వస్తాడు అన్నారు. అంటే భూమి గుండ్రంగా ఉందని కనిపెట్టారు. మహాప్రస్థానంలో కూడా చివరి యాత్ర అదే దిక్కుకి అలాగే పెడితే ఎక్కడికి వస్తాడంటే తాను ఎక్కడ బయలుదేరాడో అక్కడికి వస్తాడు. అంతవరకు రాడు, పోతాడు శరీరం. కానీ వస్తే, ఒకవేళ వస్తే అక్కడికే వస్తాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎన్ని తీర్థాలు తిరిగినా, ఎన్ని క్షేత్రాలు తిరిగినా, ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని ప్రవచనాలు విన్నా, అంతిమంగా నీ దగ్గరికి నువ్వు వెడితే తప్ప ఎవరేం చెయ్యలేరు, ఎవరేం చెప్పలేరు. నీ దగ్గరికే నువ్వు వెళ్ళాలి, నీలోకే నువ్వు వెళ్ళాలి. నాలో నేను ఇంతకు మించినటువంటి మంత్రం లేదు, మాట లేదు. నాలో నేను. ఆ నాలో నేనుకి ఎంత సమయం కేటాయిస్తున్నావో మనం అందరం ఆలోచించుకుందాం. కాస్త ఇంట్లో ఒంటరిగా ఉండవలసి వస్తే అందరూ వెళ్ళిపోయారు, నన్ను ఒక్కడిని వదిలేశారు. ఇంతకంటే అదృష్టం లేదు నిజానికి. అనుకోవడం, ఎవరికో ఫోన్ చేయడం, ఓ సోంబేరిగాన్ని పిలవడం, ఒక గంట సూది ఇక్కడ. వాడి టైం పాడైంది, మన సమయం పాడైంది ఇక్కడ. అసలు అందరూ మనల్ని వదిలేసి వెళ్ళిపోవడం అనేది ఎంత అదృష్టం అండి. వాళ్ళు మృత్యు దశను గుర్తు చేస్తున్నారమ్మా, వాళ్ళకి నమస్కారం చేయాలి. వదిలేసి వెళ్ళిపోవడమే ఇది కదా. నా దశను నాకు గుర్తు చేశారు, సంతోషం, నేను ఒక్కడనే ఉంటా అని జపం చేసుకోవచ్చు కదా. మనకి ఇష్టమైన పుస్తకం చదువుకోవచ్చు కదా, ఆధ్యాత్మ గ్రంథం. అసలు మనలోకి మనం వెళ్ళి కళ్ళు మూసుకుని కూర్చోవచ్చు కదా. లోపల ఏం జరుగుతుందో ఉండదేమండి. అలా మనం తోసని జబ్బు, ప్రపంచంలో చాలామందికి ఉన్న జబ్బు అంటే తోసని జబ్బు. పట్టుకుని తోసి బారెత్తే అప్పుడు తోస్తుంది. ఇక్కడ
తోచకపోవడం ఏంటంటే నీలో నువ్వు ఉంటే తోచకపోవడం ఉండదు. ఇక్కడ నీకు ఎందుకు తోచట్లేదు అంటే ఎవరో నీ పక్కన ఉండాలని చూస్తున్నావు ఎంతసేపు. ఇక్కడ ఎందుకు ఉంటే ఏం చేస్తావో చెప్పు, ఆలోచించు, ఇంకా ముందుకెళ్ళు. ఆలోచన ఎప్పుడు మధ్యలో ఆపేయకూడదు. ఎవరో మన దగ్గర ఉంటే ఏం చేస్తాం? ఆత్మస్తుతి పరనంద, ఆహాహా ఈహి ఆశమ్మ పోషమ్మ ఏమీ లేదు ఇక్కడ. ఖచ్చితంగా ఈ ఇద్దరిని తప్ప అందరినీ తిడతారు ప్రపంచంలో. మన ఇద్దరమే మంచివాళ్ళం, వరంగల్ అంతా చెడిపోయినట్టే లెక్క. ఒకవేళ ఈ ఇద్దరిలో ఒక మనిషి బయటికి వెళ్ళి ఇంకోటి ఎవడన్నా వచ్చాడు, ఈ వెళ్ళిన వాడిని వెంటనే తిడతాడు ఈ కూర్చున్నవాడు. ఇప్పుడు వెళ్ళాడే వాడే మొత్తం పాడు చేశాడంటే ఇప్పుడు ఇంతకంటే మనం చేసేది ఏమైనా ఉందా? ఆ మాట వాడి ముందు ఎందుకని లేకపోతే నీకు ధైర్యం లేదు, వాడు ముక్కు మీకు గుద్దేస్తాడేమో అని భయం. నిజానికి ఇద్దరు కూడా మంచివాళ్ళు కాదు. ఒకవేళ మంచివాళ్ళు అయితే అందరూ మంచివాళ్ళు అయి ఉండాలి. కానీ మన అహం ఏం చేస్తుందంటే ఎంతసేపు నేను గొప్పవాడిని, ఎదుటివాడిని కూడా గొప్పవాడు అనకపోతే వాడు మన గొప్పతనం ఒప్పుకోడు కదా. నాకు చిన్నప్పుడు ఒక మిత్రుడు ఉండేవాడు, హనుమంతరావు అని ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. వాడు నేను 8వ తరగతి వరకు కలిసి చదువుకున్నాం. తర్వాత ఏదో పాపం వాళ్ళు కొంచెం సాధారణ కుటుంబం, ఇంకా పై చదువులు చదవలేక వాడు మానేశాడు. సరే మాకేదో భగవంతుడు దేవాల ఓపుకుంది, మా నాన్నగారు చదివించారు. కానీ స్నేహమే కదా. వాళ్ళ తాతగారు ఊరికి ప్రెసిడెంట్, మా ఊరికి ప్రెసిడెంట్. వాడు మేము ఇద్దరం ఆడుకుంటూ వెళ్ళినప్పుడు 7వ తరగతిలో ఉండగా ఆ మురికాలవ దగ్గర ఒక వంతెన ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఈ వంతెన మా నాన్నగారు మా తాతగారు మీ నాన్నగారు కలిపి కట్టించారని చెప్పేవాడు. నాకు మా నాన్న ఎప్పుడు అటువంటి గొప్ప పనులు చేయడం నేను చూడ. కానీ ఇంట్లో కూర్చుని ఏదో వచ్చిన వాడికి ఏదో చెప్పడమే కానీ ఏమి ఇలా ఏదో ప్రజోపకార కార్యక్రమాలు చేసినట్టు నేను చూడ. నాకు 2-3 సార్లు అన్నా కానీ మా నాన్న కట్టించారంటే నాకు గొప్పే కదా. వాళ్ళ తాతగారు కట్టించడం అంటే ఎందుకు ఆయన సర్పంచ్, ఆయన కట్టించారు, అది తెలుసు. మా నాన్న ప్రమేయం ఏముంది ఇందులో అని నేను ఇంటికి వెళ్ళి మా నాన్నగారిని ఒకసారి అడిగిసా, ఆ మురికాల వంతున మీరు కట్టించారు కదా అన్న. మనం అలాంటి పనులు చేయం కదరా అన్నాడు ఆయన. నిజాయితీపరుడు కదా. మనం అలా ఎందుకు చేస్తాంరా, ఎవరైనా కట్టానంటే 10 రూపాయలు ఇస్తాను కానీ నేను తీసుకోను. మరి వాడు ఎందుకు చెప్పాడు అని నేను అడిగా. మరి వాడు అస్తమానం మీ పేరు చెప్తున్నాడంటే, ఒరే వాడి గొప్పతనాన్ని ఒప్పుకోవాలంటే నన్ను గెలపాలి కదా అన్నాడు ఆయన. మా తండ్రికి నమస్కారం, మా తండ్రికి నమస్కారం. ఓ మనుషులు మన్ని కూడా ఎందుకు కలుపుతారు అంటే వాడి గొప్పతనం మనం ఒప్పుకోవడం కోసం. మా నాన్నగారి పేరు కలపకపోతే వాడి తాతగారి గొప్పతనం నేను ఎందుకు ఒప్పుకుంటా? నువ్వు ఇలాగే చెప్తావులే గొప్పలంట. మమ్మల్ని కూడా కల్పిస్తే ఇంకా మాట్లాడంగా. ఇది మానవ మనస్తత్వం అండి. ఈ దృష్టితో ఉన్న వాళ్ళకి మనకి దైవీ దృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే మనకి సాధారణంగా చనిపోయేటప్పుడు ఏ స్థితిలో ఉంటామో రామదాసు చెప్పాడు. ముప్పునక ఆలకింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగములు గొప్పురమై కపము కుత్తుకబట్టిన వేళ, బాంధవులు కప్పిన వేళ, నీ స్మరణ కల్గునో కల్గదో నాటికిప్పుడే తప్పక చేతు మీ స్మరణ దశరథి కరుణాపయోనిధి. ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట. యమకింకరులు వచ్చి మా ఇంటి ముందు ఉన్నప్పుడు రోగములు గొప్పురమై కఫము కుత్తుకబట్టిన వేళ, రకరకాల రోగాలన్నీ కమ్మేసి నోట మాట రాకుండా అంటున్నప్పుడు రామ అంటే కుదురుతుందా? అమా అనాలి. అదేంటో తెలియదు. అది నీకు కూడా అర్థం కాదయ్యా. నేను నీ మాట అన్నానో ఇంకే మాట రావణ అన్నానేమో అనుకుంటా కొంపదీసి. ఆ స్థితి వరకు ఎందుకు తెచ్చుకోవాలి? బాంధవులు కప్పిన వేళ అప్పుడే పెద్ద కొడుకు టెలిగ్రామ్లు ఇచ్చేసాడు, అందరిని వచ్చేయండి, ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ. అప్పట్లో టెలిగ్రామ్ లేక వచ్చేసారు అందరూ. అప్పుడు నీ స్మరణ కలుగునో కలగదో అంత పరిస్థితిలో, అనారోగ్య పరిస్థితిలో, మాట కూడా రాని స్థితిలో రామా అని అనగలనో లేదు. అందుకని ఓ పని చేయన్నాడు తెలివిగా రామదాసు, నాటికి ఇప్పుడే తప్పక చేతు నీ స్మరణ. ఆరోగ్యంగా ఉండగానే నేను 1,000 సార్లు రామ అంటాను, ఇది అప్పుడు లెక్కెట్టేసే అని చెప్పాడు. ఆ ఖాతాలో రాసే. విశ్వనాథ సత్యనారాయణ గారు అయితే మరింత తెలివిగా చెప్పాడు. ఆయన వీళ్ళందరూ చదివాడు కదా, ఇంకా గొప్ప పైన చెప్పాడు. కలవక కొన్ని నాడులు నికామభవత్ పద చింతనానలో జ్వలిత శిఖాసనాధములు స్వామి. కలవక కొన్ని వేళలు నికామభవత్ పద చింతనానలో జ్వలిత శిఖాసనాధములు స్వామి. నన్ను గొనిపోవరాదే ఉజ్వలమగు తన్నిమేషమున, నన్ను గొనిపోవరాదే ఉజ్వలమగు తన్నిమేషమున, జన్మమొకండును లేకయుండ విహ్వల కరణాభితప్తమైనట్టి జనుస్సులు చాలు ధూర్జటి. రామదాసు కంటే తెలివిగా చెప్పాడు. ఇప్పుడు చేస్తాను నీ స్మరణ, ఆ ఖాతాలో రాసుకొని. ఆయన చెబితే ఈయనేమన్నాడు, నేను అసలు చేయను అన్నాడు. నాకు కుదరదయా, 200 పుస్తకాలు రాయాలి నేను స్మరిస్తూ కూర్చోమంటే నాకెక్కడ కుదరని 200 రాశాడు. నిజంగానే 200 పుస్తకాలు రాశాడు. నవలలు, నాటకాలు అన్నీ కలిపి 200 పుస్తకాలు రాయాలంటే రామకోట రాయమంటే ఎలా కూర్చుంది? ఖాళీగా ఉన్నవాడు రామకోట రాసుకుంటాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు రామకోట రాసుకుంటే తెలుగు సాహిత్యం శూన్యమైపోయింది. ఏముంది అక్కడ? అటువంటి వాడు రామకోట రాయకూడదు. ఖాళీగా ఉన్నవాడు రాసుకోవాలి, కానీ ఏ పని చేయగలిగిన వాడు ఆ పని చేయాలి.
అందుకని నేను అవన్నీ చేయమంటే నాకు కుదరదని అన్నాడు. అయినా పడుకునేటప్పుడు మా ఆవిడతో తగాదా వచ్చినప్పుడు ఏదైనా చికాకు వచ్చినప్పుడు రామా అంటాను కదా, అప్పుడు నన్ను తీసుకెళ్ళిపో అన్నాడు. ఇది మహాత్యాగం. కలవక కొన్ని వేళలు నికామ భవత్ పదచింతనాలలో అజ్వలిత శిఖాసనాదములు స్వామి. ఎప్పుడో అప్పుడు నీరసంతోనో ఆయాసంతోనో కోపంతోనో పాపంతోనో రామా అంటాను కదా, నమశివాయ అంటాను కదా, అప్పుడు తీసుకెళ్ళిపోమన్నాడు. ఇది మహాత్యాగం అండి. లోకంలో ఆయనకి జ్ఞానపీఠ పురస్కారం వచ్చి అంత గౌరవం పొందుతూ ప్రతి సభలో ఆయన వచ్చారంటే ఆహా ఓహో అనేవాళ్ళు అందరినీ పెట్టుకుని ఆయన మృత్యువుకు సిద్ధంగా ఉన్నాడు. నేను ఎప్పుడో నమశివాయ అంటాను కదా, అప్పుడు తీసుకెళ్ళిపో, నేనేమైనా వద్దనానా అన్నాడు ఆయన. నన్ను గొనిపోవరా అది ఉజ్వలమగుత నిమేషమున ఆ నమశివాయ అనేటప్పుడు నువ్వు తీసుకెళ్ళిపోయే భారం ఆయన మీద పెట్టాడు. నేను ఎత్తి మీద తేలుందంటే నీ చేత్తో తీసేయ. నేను అన్నాం, నాకు అనాలన్న గొడవ ఎక్కడుందయా, నా అంతే ఎందుకు వచ్చింది. ఎప్పుడో ఒకప్పుడు అంటాను కదా, స్నానం చేసే 3 నీళ్ళు ఎత్తి మీద పోదామా శివ అంటా, అళ్ళకి వెళ్ళిపో, స్నానాల గదిలో పడిపోతాం, గొడవ వదిలిపోయి తీసుకెళ్ళిపో. నన్ను గొనిపోవరా అదే ఉజ్వలమగు తన్నిమేషమున జన్మం ఒకండును లేకుండా ఒక్కటే సరితు మళ్ళీ జన్మ పెట్టద్దు. 200 పుస్తకాలు రాయలేను నేను మళ్ళీ. ఎప్పటికే రాసినవి ఎవడో చదువుతాడో తెలియదు, ఏదో రాశాం. ఎందుకని బాధంతో చెబుతున్నాడు. విక్వల కరణాభితప్తమైనట్టి జనుస్సులు చాలు దుర్జటి. ఈ కర్మేంద్రియాల వ్యామోహంలో జ్ఞానేంద్రియాల వ్యామోహంలో తప్తమైపోయామయ్యా. ఇప్పటికే 70 ఏళ్ళు, ఇంకెందుకు ఇది నాకు వద్దు, మళ్ళీ జన్మొద్దు అంచేత నా మీద పెట్టద్దు ఆ భారాన్ని. ఒరే నువ్వు నామస్మరణ చేయరా, రామకోట రాయరా, తీర్థయాత్ర చేయరా, వద్దు, నీ మీదే నేను పడుతున్నా. ఎప్పుడో అప్పుడు రామ అంటాను కదా, లాక్కెళ్ళిపో, ఎవరు నేనేం అడగరు, తీసుకెళ్ళిపో. అలా సిద్ధంగానే ఉన్నామో మనం. ఇంకా ఏదో చేయాలనుకుంటానే. ఇది నిజానికి చివరి స్థితిలో ఉండవలసిన పరిస్థితి, మనస్థితి. అప్పుడు రామ అంటాను కదా, లాక్కెళ్ళిపో, ఎవరు నేనేం అడగరు, తీసుకెళ్ళిపో. అలా సిద్ధంగానే ఉన్నామో మనం. ఇంకా ఏదో చేయాలనుకుంటానే. ఇది నిజానికి చివరి స్థితిలో ఉండవలసిన పరిస్థితి, మనస్థితి. ఆ మనస్థితి లేకపోతే ఏం జరుగుతుందో భయంకరంగానే చెబుతున్నాడు గరుడ పురాణంలో. పైకి వెళ్ళాక ఈ జీవుణ్ణి యమకింకరులు ఎలాంటి మార్గంలో తీసుకెడతారు. కాస్త గుండెలు చిక్కపట్టుకుని వినండి. బీపీలు షుగర్లో ఉన్నవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండండి. గుండెపోటు ఎప్పటికే 2 సార్లు వచ్చిన వాళ్ళు ఉంటే వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఇక్కడ మళ్ళీ 3వ సారి వస్తే నాకు వస్తుంది. ఉంటాయి, అలాగే ఉంటాయి, అది ఆ వాతలు అలాగే ఉంటాయి. క్షుత్రుట్పరీతోర్క దవానిలానిలైః సంతప్యమాన పది తప్తవాలుకే కృచ్ఛ్రేణ పృష్ఠే కశయాచ తాడితక చలత్యశక్తోపి నిరాశ్రమోదకే. ఎటువంటి భయంకరమైన మార్గంలో పెడతాం మనం చనిపోయిన తర్వాత. ఈలోగే దివ్యజ్ఞానం పొందకపోతే వచ్చే ప్రమాదం ఏమిటంటే ఆ మార్గం ఎలా ఉంటుంది, క్షుత్ భయంకరమైన ఆకలి ఉంటుంది, అన్నం ఎవడు పెట్టాడు, ఇంత మెతుకు కూడా దొరకదు. త్రుట్టు దాహం వేస్తుంటుంది, గొంతు ఎండిపోతూ ఉంటుంది, యమకింకర్లు కొడతారు, చుక్క మంచినీళ్ళు ఇవ్వరు. అక్కడ అన్నదానాలు, చలివేంద్రాలు, సత్రాలు ఉండవు. ఆ మార్గంలో ఎవరు ఉండరు. ఎందుకంటే అక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు ఎవరికి ఓట్లు అక్కర్లేదు, ఎవరు చేయరు. అక్కడ ఏ ఉచిత పథకాలు ఉండవు. దేవుడికి మన ఓట్లు అక్కర్లేదు, గరుత్మంతుడికి అసలే అక్కల్లా, విష్ణువుకి అసలే అక్కల్లా, దేవుడికి ముందే అక్కల్లా. ఎందుకంటే అక్కడ ఎన్నికలు ఉండవు, ఎప్పుడు ఒకడే. అందుకని మన ఆకట్టుకోవాల్సిన అవసరం వారికి ఏం లేదండి. మన కర్మ అనుభవించడమే. క్షుత్రుట్పరీత ఆకలి దప్పికలతో చుట్టబడి ఉంటాడు. అంతేకాదు అర్క 40 డిగ్రీల ఉష్ణోగ్రతకి మనం ఇక్కడ తట్టుకోలేదు. 140 డిగ్రీలు ఉంటుంది అక్కడ. దానికి తట్టుకోవాలి. ఆ ఎండలో నడిపిస్తాడు. నడవరా వేదావా, చేసిన పాపాలు ఏమవుతాయి. నీకు ఏసీ టికెట్ కొంటామనుకున్నావు పదా. అర్క దావాగ్ని, మండిపోయేటువంటి దావాగ్ని మధ్యలోంచి నడిపిస్తాడు. అనిల విపరీతమైన వేడి గాలి, సంతప్యమానగా వీటితోటి తప్పించిపోతూ ఉంటాడు జీవి. పది మార్గంలో పైగా తప్తవాలుకే బాగా ఎండవేడికి వేడెక్కిపోతున్న ఇసుక మీద నడిపిస్తా. ఇక్కడ నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలు ఉండవు, ఇసుక మీద నడిపిస్తా. వేడి ఇసుక కారిపోతూ ఉంటుంది ఆ ఇసుక, అటువంటి ఇసుక మీద నడిపిస్తారు. పైగా మామూలుగా నడక కాదు, ఇక్కడ కృచ్ఛ్రేణ పృష్ఠే కశయాచతాడితక కాస్త నెమ్మదిగా నడుస్తుంటే వెనకాల కొరడాలు పెట్టి కొడతారు, పిల్ల మీద కొడతారు. కదులో ఇంకా బోర్డు దూరం ఉంది, ఎవరు నడుస్తాడు, నీ గురించి మేము నడుస్తున్నాం, అక్కడ మాకు జీతాలు తీసుకున్న కర్మ, మేము పుణ్యాత్మలు అంటున్నారు. మన కోసం వాళ్ళు నడవాలిగా.
మీ గురించి మేము అడుగుతున్నాం, కర్మలారా యథోపాపాలన్నీ చేస్తారు, ఇక్కడికి వస్తారు, చచ్చిపోతున్నాం, ఇక్కడ మాకు విముక్తి లేదు అని కొడుతూ ఉంటారు వెనకాల కొరడాలతోటి. దీనికి సిద్ధంగా ఉన్నామండి, ఉంటే పాపాలు చేద్దామండి. ఎవడాస్తి ఆక్రమించాలో, ఏ బలహీన వర్గాల స్థలాలు ఆక్రమించాలో ఇప్పుడు నిర్ణయించుకుందాం. ఏ వితంతు సొమ్ము లాగేయాలో మనం చేసే పనులు ఇవే కదా. వాటికి శిక్షలు ఇలా ఉంటాయి. ముందు మార్గమే కఠినంగా ఉంటుంది. పతి తప్తవాలుకే కృచ్ఛ్రేణ పృష్ఠే కశయాచతాడితగా చలతి అశక్తోపి. నడవడానికి శక్తి ఉండదు, కింద పడిపోతూ ఉంటాడు, కానీ నడవాలి తప్పదు. వెనకాల కొడుతున్నారుగా. నిరాశ్రమ ఉదకే, పచ్చి మంచినీళ్లు కూడా పుట్టని చోట, నిరాశ్రమ చెట్టు నీడ కూడా లేని చోటకి నడిపిస్తారు. సిద్ధంగా ఉన్నావా? అప్పుడు ఏడవక తప్పదు. అప్పుడు జీవుడు ఏమంటాడంటే, అజ్జ బాబోయ్, మా ఊళ్ళో మా పక్కనే ఉందండి గుడి, ఒక్కరోజు కూడా వెళ్ళలేదు నేను. అప్పుడు ఎలా ఏడుస్తాడో శంకరాచార్య కరావలంబ స్తోత్రంలో చెబుతారు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంలో బద్ధ్వా గళే యమభట బహుతర్జయంతక కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మాం. బద్ధ్వా గళే యమభట బహుతర్జయంతక కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మాం. ఏకాకినం పరవశం చకితం దయాళో, ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలం. హే లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఆ జీవుడు ఆర్తి అంతా పట్టుకుని రాశాడు ఆయన కరావలంబ స్తోత్రంలో. 17 శ్లోకాలు ఉంటాయి. మొత్తం జీవితాన్ని వర్ణించాడు. సంసార సంసార సంసార, ప్రతిదీ సంసార అనే మాటతో మొదలవుతుంది. ఈ యథవయాత్ర అంతా ముగించుకుని అక్కడికి వెడితే మనకు దొరికేది బద్ధ్వా గళే యమభట. ఈ పీక పట్టుకుంటారు వాళ్ళు. బహుతర్జయంతగా బెదిరిస్తారు. దీనికి తర్జని అని పేరు, చూపుడు వేలికి బెదిరిస్తారు కాబట్టి ఈ చేత్తోనే బెదిరిస్తాడు. ఇలా బెదిరిస్తే ఎవడో వెండం, చిటికిన వేలితో బెదిరిస్తే పో పక్క కట్టాడు, ఇలా బెదిరిస్తాడు. అందుకే దీన్ని తర్జని అంట. ఈ భూలోకంలో ఉండగానే మనం ఈ తర్జనిని ఎవరినో బెదిరించడానికి కాకుండా ఎవరి కన్నీళ్ళు తుడవడానికి ఉపయోగిస్తే అక్కడ బెదిరించడం ఉండదండి. భగవంతుడు చూపుడు వేలు ఇచ్చింది ఎవరినో బెదిరించడానికి కాదు, బాధపడుతున్న వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి. మీరు గమనించండి, కన్నీళ్లు కూడా చూపుడు వేలుతోనే తుడుస్తాం, బొట్టన వేలుతోనూ చిటికిన వేలుతో తుడవం. దీన్ని ఎలా ఉపయోగించాలో మనం నేర్చుకోవాలి. ఉన్నది బెదిరించడానిక మాటిమాటికి. ఏం చేసేస్తావు నువ్వు? నీ శక్తి ఎంత, నీ సంపద ఎంత, నీ అధికారం ఎంత, అది అన్నాళ్ళు ఉంటుంది. ఎవరిని ఏం చేస్తావు ఇక్కడ? ఎందుకు ఆ బెదిరింపులు? కాస్త పదవి వస్తే చాలు, మనకి ఎవరికి ఒళ్ళు తెలియదండి. ఇక్కడ కాస్త 10 రూపాయలు డబ్బులు పెరిగితే చాలు ఎవరికి డొక్కలో పొడుస్తూ ఉంటుందండి. ఎంతమందిని బెదిరిస్తామో. ఇంకా నేను అనుకుంటే వరంగల్ అంతా కొనేస్తా అనుకోవు కదా, అనుకునే వరకు ఉండాలి కదా అక్కడ. ఈ అహంకారమే పోవాలి. ఈ చూపుడు వేలు ఉన్నది బాధపడుతున్న వాళ్ళ కన్నీళ్లు తోడవడానికి కానీ బెదిరించడానికి కాదండి. మనం బెదిరించామనుకో వాళ్ళు అంతకన్నా గొప్పగా బెదిరిస్తారు. అక్కడ బహుతర్జయంత, నీకంటే 10 వేళ్ళు ఎక్కువ పెట్టి బెదిరిస్తారు. కర్షంతి యత్ర, కొడతారు కొరడాలతో. భవపాశశతైర్యుతం మాం. ఈ జీవితానికి సంబంధించిన వాసనలన్నీ ఉంటాయి కదా. ఇంకా పిల్లలకి ఏదో చేయలేకపోయా, అనుకున్నట్టుగా సంపాదించలేకపోయా, నా జీవితంలో పెద్ద పదవి పొందాలనుకున్నా అది ఒక్కటే నాకు లోటు, పొందలేకపోయా. లేకపోతే సొంతింట్లో పోవాలనుకున్నా పోవలేకపోయా. పోయిన తర్వాత ఎక్కడ పోతే ఏముందా? అది సొంతం లేతే పరాయి లేతే. ఈ కాంక్షలన్నీ మనుషులకు ఉంటాయే, ఉంటే తీర్చుకోవాలి, లేదు వదిలేయాలి వాటిని. మృతి చెందే కాలం నాటికి ఏ కాంక్ష ఉండకూడదు. ఈ వాసన ఉందంటే పట్టేస్తుంది అక్కడ. భవపాశశతై, ఈ జీవితానికి సంబంధించిన పాశాలు కొన్ని వందలు ఉంటాయి. వాటిని తెలుసుకోమంటే ఏం చెప్పారు? రాగస్వరూప భాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల అన్నారు లలితా సహస్రంలో. నువ్వు పెంచుకున్న ప్రతి ఇష్టం నీకు పాశ్యమైపోతుందని అర్థం. రాగస్వరూప భాషాఢ్య అంటే అర్థం అది. రాగం అంటే ఇష్టం, ద్వేషం అంటే వ్యతిరేకత. రాగం ఉంటేనే ద్వేషం ఉంటుంది. ద్వేషం వద్దని చెబుతారు చాలామంది, పొరపాటు. రాగం కూడా వద్దు. ద్వేషం ఉండకుండా ఉండాలంటే ఎవరి మీద, ఏ విషయం మీద మనకి ఇష్టం కూడా ఉండకూడదు, వదిలేయాలి. క్రమంగా వయస్సు పెరుగుతున్నప్పుడైనా వదిలేయాలి. 25 ఏళ్ళ వాళ్ళకి, 30 ఏళ్ళ వాళ్ళకి ఇష్టాలు ఉండి 90 ఏళ్ళు వచ్చి ఇష్టం ఏంటంటే నా తలక ఇంకా జీవితమే కష్టమైపోతుంటాయి. ఇక్కడ ఏం పెడితే అది తినాలి, రామకృష్ణ అనుకుంటూ కూర్చోవాలి, అయిపోయింది అక్కడ. ఏది పెట్టారో అదే ఇష్టం అంటే మళ్ళీ పెడతారు, లేకపోతే అది కూడా పెట్టారు. నాకు ఇది ఇష్టం లేదు అంటే ఓ వండుకో అంటారు, అంతే. ఎందుకు మానుకోవాలి? అప్పుడు కూడా మానుకోలేకపోతే పైకి వెళ్ళాక ఇవే భవపాశశతైర్యుతం. ఈ జీవితానికి సంబంధించిన రకరకాల బంధాల రూపంలో వ్యాపారాలు, రాజకీయాలు, సంసారాలు, బంధువులు, లేకపోతే ఇంక బాధ్యతలు, బరువులు ఏవో పెంచుకుంటూ ఉంటాం కదా. ఇంకా మనం ఏదో పొందలేకపోయాం. ఇవే వాసనలు. ఈ వాసన పట్టేస్తుంది మనసుకి.
ఆ వాసన మనస్సులో ఉంటుంది, శరీరంలో ఉండదు. అది వాసన ఎప్పుడు మనస్సులో ఉంటుంది. అందుకే వాసన రూపంలో కళలు కూడా వస్తాయి మనకి రాత్రి. మన వాసనలే, మన బంధాలే మన కళ రూపంలో వస్తాయి. అంటే మనం పోయినా కూడా మనస్సు ఉంటుంది, శరీరం ఉండదు. కానీ శరీరం ఎక్కడ ఉంటుంది, మనస్సు అక్కడే ఉంది. అందుకని మనస్సులో వాసనలు ఉంటాయి ఖచ్చితంగా. పైగా వాసనలను తీసుకెళ్లేది ఏది? గాలి. మనస్సు అంటే గాలి అనండి, ఆలోచించండి దయచేసి. మనస్సుతో ఏదైనా ఆలోచన చేసేటప్పుడు ప్రయోగం చేయండి. శంకరాచార్య జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతాడు ఆ ప్రయోగం. మనస్సులో ఏదైనా ఆలోచించేటప్పుడు ఆలోచన ఎక్కడొస్తుందో గమనించండి. అది వాయువు అని అర్థమైపోతుంది. జపం చేసినా, ఆలోచన చేసినా మనస్సుతో చేసామనుకోండి, పెదవులు కదల్చకుండా, పైకి కూడా అనకుండా, పెదవులు కూడా కదల్చకుండా లోపలే జపం చేసాం. లేదు ఏదో ఆలోచించాం. ఏ ఆలోచిస్తున్నప్పుడు ఏం మాట్లాడకుండా కళ్ళు మూసుకుని ఆలోచన ఎక్కడ సాగుతుందో చూడండి. ఖచ్చితంగా ఈ గొంతు నుంచి ఇక్కడ వరకు ఇలా పైకి కిందికి నడుస్తూ ఉంటుంది. అంటే ఆలోచన వాయువు. ఆలోచన అంటే వాసన. మనస్సుకు మూలం ప్రాణం. అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం. పైది ఎక్కడి నుంచి వస్తుంది? కింద దాని మీద వస్తుంది. కింద దాని మీద వస్తుంది. అందుకని కింద ప్రాణం ఉండబట్టి పైన మనస్సు వచ్చింది. ప్రాణం లేకపోతే మనస్సు ఉండదు. అంచేత ప్రాణాయామం చేస్తే మనస్సు నెమ్మదిస్తుంది. ప్రాణాయామంలో గొప్పతనం ప్రాణ ఆయామం అంటే ప్రాణవాయువుని వెడల్పు చేయడం. ఆయామం అంటే వెడల్పు. ఏదో ఒక 10 సెకండ్లో పీల్చే గాలిని 10 నిమిషాల్లో పీల్చగలిగామనుకోండి యోగాభ్యాసం చేసి, మన ఆయుర్దాయం 10 నిమిషాలు పెరిగిపోయినట్టే. అందుకే నిత్యము ప్రాణాయామం చేసే వ్యక్తులకి ఆయుర్దాయం నిర్ధారించడం కుదరదు. 10 ఏళ్ళు పెరుగుతుంది వాళ్ళ ఆయుర్దాయం. 10 ఏళ్ళు పెరుగుతుంది. ఆయుర్దాయం నిర్ధారింపబడి ఉండదండి. జ్యోతిష్శాస్త్రంలో అంకెలు చెబుతారు. మనకు అర్థం కావాలి కాబట్టి. ఆయుర్దాయం ఎలా ఉంటుందంటే మనం పీల్చే వాయువు, వదిలే వాయువు, ఉచ్ఛ్వాస నిశ్వాస లెక్క. అప్పుడు నిమిషానికి 15 సుమారుగా, గంటకి 900, రోజుకి 21,600 సుమారుగా. అది ఇందులో మనకి బీపీ వచ్చి అన్నావు అనుకో, పోయింది. 1000 ఎక్కువ పీల్చావు, ముందే పోతాం. అందుకే కోపం తెచ్చుకోకుండా చూసుకోవాలి. లేదు నిరాశకులైనా హీ అన్నావు అనుకో, అదో 1000 పోయాయి. నువ్వు పెళ్లి కోసం చెక్కు రాసినా, తద్దినం కోసం చెక్కు రాసినా బ్యాంకు వాళ్ళు కట్ చేస్తారు. పెళ్లి శుభకార్యం అంటే ఆయనకు సంబంధం లేదు, కట్ చేస్తారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంతే. శుభాశుభాలతో బ్యాంకు వాడికి ఏం సంబంధం? నువ్వు చెక్కు రాసావు, కట్ చేశారు. నువ్వు గాలి పీల్చావు, కట్ చేస్తావు. అయితే ఎక్కువ అనవలసిన అవసరం లేకుండా మనమే చూసుకోవాలి. ఆవేశాలు రాకుండా, కోపతాపాలు రాకుండా, నిరాశ నిస్పృహలు లేకుండా ప్రతిదీ తేలిగ్గా తీసుకుంటే మనిషి 80 ఏళ్ళు బతుకుతారని జాతకాలు చెప్పిన వాళ్ళు చెబితే 90 ఏళ్ళు బతుకుతాడు. అనుమానం లేదు. అతను ఈలోపు పెంట తెచ్చిపెట్టుకుని నెత్తి మీద బొట్ట పెట్టుకుంటే 30 ఏళ్ళకి పోతాడు. ఆయుర్దాయం పెరుగుతుంది, తరుగుతుంది అనడంలో పుణ్యం చేస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. పుణ్యం అంటే మంచి పని కదా, మంచి పని చేసి ప్రశాంతంగా ఉన్నావు. పాపం చేస్తే ఆయుర్దాయం తరుగుతుంది. ఎందుకు తరుగుతుంది? పాపం చేయడం వల్ల వాడు ఉద్వేగంతో ఉంటాడు. పాపం ఎవడు చేసి తిన్నగా ఉండలేడంటే మనం అనుకుంటాం. వాడు సుఖంగా ఎప్పటికీ ఉండడు. వాడు ఆలోచన వాడికి ఉంది అక్కడ. వాడు వస్తున్నాడు భయపడి, ఎప్పుడు దీన్ని అనుభవించాల్సి వస్తుంది. వాడు సుఖంగా ఎలా ఉంటాడంటే మనకు కనిపిస్తున్నాడు సుఖంగా. వాడు ఉండడు, వాడికి నిద్ర పట్టదు, వాడికి తిండి తినలేడు, వాడు సంసార సౌఖ్యాలు ఏవి అనుభవించలేడు. పాపాత్ముడు ఎవడు అనుభవించలేడు. అక్రమంగా సంపాదించిన వాడు ఎవడు వేళకి అన్నం తినడు, సుఖంగా నిద్రపోడు. ఈ రెండు లేనప్పుడు వాడు దేనికని వాడు సంపాదన పని లేక. మనకి ఇంకా సక్రమమే ఎక్కువ, మళ్ళీ అక్రమం దేనికి ఇక్కడ. ఇప్పుడు మనం సుఖంగా ఉంటున్నామా లేదా అన్నది ఒకటే రెండే ఉదాహరణ. తిన్న అన్నం 2 గంటల్లో అరిగిపోవాలి, పడుకున్నామంటే 2 నిమిషాల్లో నిద్ర పట్టాలి. ఈ 2 ఉన్నవాడికి నోబెల్ బహుమతి ఖాయం, శాంతి బహుమతి ఖాయం. వాడు శాంతంగా ఉంటాడు. 8ంటికి అన్నం తిన్నామంటే 10ంటికి పడుకునే సమయానికి బ్రేవ్ అని సుఖంగా పడుకోవాలి. మరి 1 గ్లాస్ పాలు తాగడం, పడుకోవడం అంతే. పడుకున్నాం 10 గంటలకు పడుకున్నాం, 10 గంటల 2 నిమిషాలకి గుర్రే అంతే. అలా ఉండాలి. వాడికంటే అదృష్టవంతుడు లేడు. 100 కోట్లు సంపాదించినా వీడికంటే దురదృష్టవంతుడు. ఇది మనలో ఎంతమందికి ఉంది? ఇంకా ఇలాంటి ప్రవచనాలకు వచ్చి వినేవాళ్ళ కొద్దిగా గొప్ప ఉంటుంది. గరుడ పురాణం వినకూడదురా అని ఆడిచేవాడికి ఇంక 10 ఏళ్ళు ముందే పోతాడు, అనుమానం లేదు. ఇది వింటే 10 ఏళ్ళు ఆయుర్దాయం పెరుగుతుంది రాసిస్తా. పాపం చేయవు కదా, పాపం చేయవు కదా, అందుకని ఆయుర్దాయం పెరుగుతుంది. ఇది విన్నవాడికి ఎందుకు పోతుంది? అవే పాపాలు మళ్ళీ చేస్తూ ఉంటాడు ఇక్కడ. పైగా ఏమంటాడు, అవన్నీ బ్రాహ్మణులు రాసుకున్నారా? బ్రాహ్మణులకు పనేం లేదు అక్కడ. పైగా ఈ పురాణాలు రాసిన బ్రాహ్మణుడు వ్యాసుడు బ్రాహ్మణుడు కాదు, BCD. పల్లి పడుచుకు పుట్టాడు ఆయన. బ్రాహ్మణులు అంటారంటే నేను బ్రాహ్మణుడు కాదు, వాల్మీకి బ్రాహ్మణుడు కాదు, ST. అంటే బ్రాహ్మణులు రాశారని అనవసరంగా అపదృష్టి పాలు చేయవు, రాయలేదు. బ్రాహ్మణులు వీటిని నెత్తి మీద పెట్టుకు తిరుగుతున్నారు అంతే. అందుకు వాళ్ళని గౌరవించాలి మనం. పురాణాలు చెప్పి ప్రవచనాలు చెప్పి నెత్తి మీద పెట్టుకు తిరుగుతున్నారు. రాసిన వాళ్ళేమో ఒకరు BCD, ఒకడు ST. మాకేం పని పెట్టుకు తిరగడం? మా వాళ్ళు ఏమో రాయలేదు, ఏం చేయమంట? అన్నిటికీ బ్రాహ్మణులు తిట్టడమే దొరికారు కాబట్టి. ఎవరు రాసుకోలేదండి, ఉన్న వాస్తవాలు ఇవి. అలాంటి మార్గంలో మనం వెడుతుంటే, అలా యమపట్లు తర్జనం చేస్తుంటే, బెదిరిస్తూ ఉంటే ఎలా బతుకుతామండి? అందుకని దాని నుంచి నన్ను కాపాడు స్వామి. లక్ష్మీ నృసింహమదేహి కరావలంబం.
కాస్త నీ చేయూత నీవయ్యా అంటే ఆయన ఏమంటాడు, నీ పక్కనే ఉన్నాను కదరా, యాదగిరిలో ఓసారి కూడా వచ్చినట్లేవు అంటాడు. ఇప్పుడు వెళ్ళం మనం. ఒకవేళ వెళ్ళినా కూడా మొక్కుకుని పెడతాం, గొప్ప కోసం పెడతాం, ఏదో చేస్తాం, కానీ నిజంగా జ్ఞానం కోసం వెళ్ళాం. జ్ఞానం కోసం అయితే నువ్వు యాదగిరి వెళ్ళక్కల, నీ ఇంట్లో కూర్చున్నా చాలు, అనుమానం వెళ్ళేది. నీ ఇంట్లో కూర్చున్నా చాలు. నీ ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి లేడా, ఓ చిత్రపటం లేదా, నువ్వు కూర్చున్నావు ఎప్పుడైనా, దానికి బొట్టెట్టో పారిపోయావు అంతే. దానికి శాలువా కప్పేసి దానికి బొట్టెట్టేసి ఎందుకు ఇవన్నీ పని లేక? దేవుడు చూడనప్పుడు ఇవన్నీ దేనికండి? ఇంట్లో పూజా మందిరంలో ఫోటోలు విగ్రహాలు ఉన్నాయంటే పువ్వులు వేయడం, నైవేద్యాలు వేయడం కాదండి. అక్కడ కూర్చుని ఒక్కో విగ్రహాన్ని అరగంట సేపు చూడండి, 24 గంటల్లో మోక్షం వస్తుంది. మనం చూడం. దానికి ఇది పామేసి అది తొండమో తోకో తెలియకుండా హారతి ఇచ్చేసి మనం బయటికి వెళ్ళిపోతాం. మళ్ళీ ఈ హారతులకి పుణ్యాలు మనమే కల్పిస్తాం. ఇక్కడ దానికి ఎంత దేనికి ఏ పుణ్యాలు లేవమ్మా. నువ్వు విగ్రహాలకు ఎంత చేసినా కూడా నీ మనస్సు నిగ్రహంగా ఉందా లేదా అనేది ముఖ్యం. ఇక్కడ అది లేనప్పుడు ఇవన్నీ దండగా. నువ్వు ఎన్ని హారతులు ఇచ్చినా ఒకటే, ఎన్ని పువ్వులు పెట్టినా ఒకటే. అదే గ్రహించుకోగలగాలి మనం. 36 విగ్రహాలు పట్టినా 36 పువ్వులు తోటలోంచి కోసి పట్టుకొచ్చి అక్కడ పెట్టేయడం, ఎంతకంటే అజ్ఞానం లేదు ఇక్కడ. ఆ పువ్వులు తోటలో ఉంటే తోట ఎంత అందంగా ఉందండి, ఆ వీధి అంతా వాతావరణం బాగుంటుంది కదండి. అసలు మనకి అది నచ్చదు. మన దేవుడే బాగుండాలి, వీధి పాడైపోవాలి. ఇందుకోసం పూలు దొంగతనం కూడా చేసి పట్టుకురావాలి. పొద్దున్నే పూల పుట్టేసుకు బయలుదేరతాడు అక్కడ పూల దొంగ. వీడు కుక్కై పుడతాడని భారతంలో చెప్పారు. పూలు దొంగతనం చేస్తే కుక్కై పుడతాడు. నీ పూలు నువ్వు కోయడమే తప్పయ్యా అంటే వాళ్ళ పూలకు వస్తా వెళ్ళి ఇక్కడ. పైగా వ్యథో వ్యాఖ్యానం ఏమిటంటే ఆ పూలు దేవుడి మీద పెడితే వారికి పుణ్యం. ఎవరు చెప్పారు చెప్పు, ఎక్కడుందో? వీడు చెప్పేస్తాడు. నీకేదో చెయ్యాలన్నది దానికోసం నీ ఇష్టం వచ్చినవని చేస్తావు. ఇక్కడ సమాజం పాడైపోతుంది. ఇక్కడ ఇప్పటికే పర్యావరణం నాశనమైంది. పూల మొక్కలు పూలు కొయ్యకూడదండి. 1,00,000 పువ్వులు 1,00,000 మొక్కలకు ఉంటే ఆ తల్లి ఎంత ఆనందిస్తుందండి. తల్లికి బిడ్డలే కదా పువ్వులు అంటే. మన బిడ్డల ముక్కు గిల్లితే మనం ఊరుకుంటామా? 1,00,000 పూలు 1,00,000 పూలు ఎలా కోసేస్తారండి? చేతులా గొడ్డళ్ళ. అవి మాట్లాడలేవు కాబట్టి మనం కోసేస్తాం అంతే. ఇక్కడ పైగా దీని గొప్పలు చెప్పవు. ఇక్కడ 1,00,000 చామంతులతో పూజ. అమ్మవారు చేపిస్తుందమ్మా, పిచ్చి పనులు చేయకండి. 1,00,000 చామంతులు ఆవిడకి అవసరంలా. నువ్వు పరిశుద్ధంగా ఉండవు, ఆవిడకి కావాలి. అది మనకి చేత కాదు కాబట్టి ఇవన్నీ చేస్తాం. నీవు ఇంట్లో అందరినీ గౌరవించు, ఆడపడుచు కొట్టోడు కోళ్ళు భేదాలు లేకుండా ఉండండి, అది కావాలి. 1,00,000 చామంతులు ఆవిడికి దేనికమ్మా? చెంపకా సోగ పున్నాగ సౌగంధిగల సత్కచ. ఆవిడకు నువ్వేం పెడతావు ఇక్కడ? ఆవిడ జడలో బోర్డు పూలు ఉన్నాయి, నువ్వేంటి పెట్టేది? బోర్డు చామంతి. అక్కడి నుంచి ఆ చామంతి పూల కోసం నాకు మొదటి పువ్వు ఇచ్చారు, నాకు కాళ్ళ దగ్గర పువ్వు ఇచ్చారు, నాకు వేళ్ళ దగ్గర పువ్వు. దీనికో లెక్క. ఎంత అజ్ఞానం భయంకరంగా వ్యాపించిందో. కాళ్ళ దగ్గర పువ్వుకో ఫలితం, వేళ్ళ దగ్గర పువ్వుకో ఫలితం ఉంటుందా? ఇదంతా అమ్మవారికి చిక్కగా ఉంది. గుళ్ళో తీసిపారేని సంత అంటుంది. ఇవి మళ్ళీ తీయడానికి శంకర్ రేపు మంగళవారం తీకో, శుక్రవారం ఎవడు పెట్టమన్నాను నిన్ను? ఇది చేసేది మనమే, అది చేసేది మనమే. మనస్సును పరిశుద్ధంగా ఉంచుకోమంటే అది మన వల్ల అవుతుంది. అవుతుంది, మనకి ఇష్టం లేదని చెప్పు. అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఇంతకంటే తేలిగ్గా అవుతుంది. 1,00,000 పువ్వులు కోయడం కంటే మనస్సును గ్రహించుకోవడం చాలా తేలిక. మనం చెయ్యం. ఎందుకంటే వీ డోంట్ లైక్. మనకి ఇష్టం లేదు. మన కుళ్ళు బుద్ధి ఇలాగే ఉండాలి. మనకు తిట్టడానికి, మనం అణగదొక్కడానికి ఎప్పుడూ ఒక కులమో, ఒక వర్గమో, ఒక మనిషో ఇంట బయట ఉండాలి. మన పెత్తనం సాగాలి, మన అహంకారం సాగాలి. కానీ దేవుడు మనని కరుణించాలి. బోత్ ఆర్ నాట్ పాసిబుల్ మేడం. ఎప్పుడు పాసిబుల్ కాదు అది. నీ అహంకారం సావనంత వరకు నీకు కుదరదు. ఇది ఈ రెండు ఓ చోట ఇమ్మడవండి. ఇక్కడ మన అహంకారం మనకే ఉండాలి. కానీ పువ్వుల వల్ల మోక్షం రాదండి. అలా ఎక్కడ చెప్పలేవు. మనమే సృష్టించుకున్నాం ఇవన్నీ చెప్పే మాటలన్నీ. చెప్పేవాళ్ళు కూడా ఎందుకు చెబుతారంటే చెప్పేవాళ్ళు కూడా జనానికి నచ్చే మాటలు చెప్పాలి. వాళ్ళ కట్నాలు కానుకలు బాగా వస్తాయి కదా. నాకు ఆ కాంక్ష లేదు, అందుకని బద్దలు కొట్టే చెబుతాను. మొహమాటం ఏం లేదు ఇక్కడ. మళ్ళీ పిలవకపోయినా మంచిదే, నాకు హాయిగా ఉంది, ఇబ్బంది లేదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే మళ్ళీ పిలుస్తూనే ఉందా. మీరు డబ్బులు ఇచ్చి తిట్టించుకుంటామంటే నాకేం అభ్యంతరం, హాయిగా తిట్టేసి వెళ్ళిపోతాను. ఇది మీ గొప్ప నా గొప్ప కాదమ్మా. సత్యం యొక్క విలువ అటువంటిది. సత్యం నిన్ను వేటాడుతుంది ఖచ్చితంగా. ఎప్పటికైనా సత్యానికి సమాజం తల వంచవలసిందే. సమాజానికి సత్యం తల వంచదు. ఖచ్చితంగా సత్యమే మిగులుతుంది. చెప్పే మాట సత్యమైనప్పుడు ఎవడేమనుకుంటాడని ఆలోచించాల్సిన అవసరమే లేదు. వినేవాడు వింటాడు, చేసేవాడు చేస్తాడు, లేనివాడు లేదు. తీసిపారేయవన్నీ. మనం చెప్పింది సత్యమా కాదా? వినకున్నాను భూతకితంబు కోరి ఉచ్చరించుడు మాటకు ఈశ్వరుడైన మెచ్చును కదా అంటాడు ఆముక్తమాల చేతడు మాలదాసాయి. ఎవడు వినకపోయినా సరే సర్వభూతహితాన్ని కోరు నువ్వు చెప్పేటువంటి మాటకి ఈశ్వరుడు మెచ్చుకుంటాడయ్యా అన్నాడు. ఈశ్వరుడు మెచ్చుకోబట్టే పద్మశ్రీ వచ్చిందమ్మా. మనం కష్టపడితే రాలేదు. మనం కష్టపడితే వస్తుందా? మనం కాకపడితే వస్తుందా? కష్టపడితే వస్తుందా? ఈశ్వరుడు మెచ్చుకోబట్టే వచ్చింది. లేదా ఢిల్లీ వాళ్ళకి నేనేం చెబుతున్నానో ఏం తెలుసు. అక్కడ మోడీ గారు ఆ రోజు పలకరించడానికి వచ్చి నేను గరికపాటి నరసింహారావు ఫ్రమ్ ఏపీ అంటే
ముజే మాలూం आप राष्ट्र की भक्ति भगवान की भक्ति मिलकर बोलते हैं నీ దాకా ఎలా వచ్చిందయ్యా ఈ వ్యవహారం అనుకున్నాను. రాష్ట్ర की భక్తి భగవాన్ की భక్తి మిల్కర్ బోల్తే మీరు దేశభక్తిని దేవభక్తిని కలిపి చెబుతున్నారు నాకు తెలిసిందే అనడానికి అంతే అమ్మవారు చెప్పుకుంటారు. మరి నేను చెప్పానా? అది భగవంతుడు స్పష్టంగా చెప్పాడు భాగవతంలో. నా గురించి ఎవడైనా 10 మందిలో మాట్లాడితే వాడి గురించి నేను దేవలోకంలో మాట్లాడుతా అన్నాడమ్మా. శ్రీకృష్ణుడు చెబుతాడు భాగవతంలో. మన ధర్మం మనం చెయ్యాలి, మనం చెప్పేది మనం చెప్పాలి, మనం చేసేది మనం నిష్కర్షగా చేయాలి, ఫలితాన్ని భగవంతుడికి వదిలేయాలి. దట్ భగవద్గీత. ఆ ధైర్యం ఉండాలి మనిషికి. అప్పుడు యమబాధలు ఉండవండి ఖచ్చితంగా. ఆ స్థితి దాటాక వీడు ఇలాగే ఉంటే ఇంకా విచిత్రమైనది. ఇంతసార్లు కొరడా పెట్టి కొట్టినా సరే, దెబ్బలు తిన్నా సరే, ఎర్రటి ఇసుకలో నడిపించినా సరే ప్రాణం పోదండి. ఇదో పెద్ద కర్మ. ఇక్కడ రోడ్డు మీద బండి వేసి కడితే ఇంటికి కుర్రాడు తిరిగి వస్తాడో లేదు, అంత తేలిగ్గా పోతాయి భారతదేశంలో ప్రాణాలు, అంత తేలిగ్గా. కానీ యమలోకంలో పరిస్థితి ఏంటంటే ఏం చేసినా ప్రాణం పోతాం. ఎందుకంటే ఇవన్నీ అనుభవించాలి కదా. ప్రాణం తీయడు, అన్ని బాధలు పెడతాడు. అప్పుడు తీసుకెళ్ళి మరో పెద్ద దృశ్యాన్ని చూపిస్తాడు. పతితాస్తత్ ప్రవాహేచ పతితాస్తత్ ప్రవాహేచ ఏవైతు బహుపాపినః పతితాస్తత్ ప్రవాహేచ ఏవైతు క్రందంతి బహుపాపినః పతితాస్తత్ ప్రవాహేచ క్రందంతి బహుపాపినః హే భ్రాతః తాత పుత్రేతి ప్రలపంతి ముహుర్ముహుః హే భ్రాతః తాత పుత్రేతి ప్రలపంతి ముహుర్ముహుః. వైతరణి నది దగ్గరికి తీసుకెళ్తాడు. మనకి సరిగ్గా పోయిన తర్వాత గోదానం చేసేటప్పుడు చెబుతారు ఈ మాట. ఇక్కడ గోదానం చేయండి పోయిన తండ్రి గారి పేరు మీద, వైతరణి నది మీ తండ్రి గారిని దాటిస్తుంది. సందేహం ఏం లేదమ్మా, గోదానం ఆ సమయంలో చేయవలసిందే, ఖచ్చితంగా దాటిస్తుంది. పురాణ వాక్యం ఎప్పుడూ వమ్ము పోదు, చెయ్యాలి. ఎందుకు గోదానం చేయమన్నారు అంటే ఆ రోజుల్లో వ్యవస్థ మొత్తం గోవుల మీదే ఆధారపడింది. ఇవాళలాగా విజయ డైరీ, విశాఖ డైరీ, కంట్రీ డిలైటు లేవు. ఆవేళ ఒక గోవు ఇంట్లో ఉంటే ఎంత ప్రయోజనం అంటే ఆ రోజుల్లో పరిస్థితి. ఇప్పుడైనా అంతే. ఆ రోజుల్లో ఇంట్లో 2 గోవులు ఉంటే వాడికి వేరే ఆస్తి అక్కల్లా. ఆ పాలు తాగుతాడు, ఆ పాలలోంచే పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి వస్తాయి, పిల్లలకి పెడతాడు సుఖంగా. చాలు, 2 గోవులు ఉంటే ఆస్తి. అందుకే ద్విగు సమాసం తెలుగులో. ద్విగుహు అంటే 2 ఆవులు. ద్విగుహు అంటే 2 ఆవులు కలిగిన, దోవు గావో ఎస్య సహా ద్విగుహు, 2 ఆవులు కలిగిన వాడిని ద్విగుహు అంటారు. పంచగవం అదో సమాసం, 5 ఆవులు. అంటే ఆ రోజుల్లో మార్టిగేజ్ సిస్టమ్, బార్టర్ సిస్టమ్. గోవులు ఇచ్చి ఇల్లు కొనుక్కునేవారు, గోవులు ఇచ్చి బట్టలు కొనుక్కునేవారు. గోవులు అంటే ఆ రోజుల్లో డబ్బు, అందుకే గోదానం చేయమన్నారు. ఈ గోవు వైతరణిని దాటిస్తుంది. కానీ ఇక్కడ గమనించండి, వైతరణి ఎలా ఉంటుందో తెలిస్తే దాటించడం ఎలా ఉంటుందో తెలుస్తుంది. చీము, రక్తం, గోళ్ళు, వెంట్రుకలు, వీటితో కూడిన భయంకరమైన నది. కొన్ని కోట్ల మంది జీవుల చీము, రక్తం, వెంట్రుకలు, గోళ్ళు ఇవన్నీ నిండిపోయి ఉంటాయి. దాంట్లో దాటాలి. గోదానం చేస్తే ప్రయోజనం ఏమిటంటే దాటడం తప్పదు, అక్కడికి వెళ్ళాక శిక్షలు తప్పవు, అవేవి గోవు తప్పించదు. కానీ కాస్త దాటడానికి ఒక నావ దొరికినట్టు. అది గరుత్మంతుడు దొరికితే వేరుగా ఉండదు, ఎగురుతాడు. గోవు ఎగరతగా నెమ్మదిగానే దాడుతుంది. చెరువులో ఈత కొట్టే గేదెని చూడండి, సావకాశంగానే కొడుతుంది. దాని ఎంజాయ్మెంట్ దానికి ఉంది. అక్కడ నీకుండి తొందరగా ఎందుకు కొడుతుంది? అంతే గోవేనా అంతే. ఎందుకంటే ఆ గోవుకి ఇవేమీ అంటావు, అది పరమ పవిత్రం. గోవు సహజంగానే పవిత్రం, దానికి ఇవేమీ అంటావు. దానికి సుఖంగానే ఉంటుంది, దానికి శుభ్రంగా మానస సరోవరంలో దిగినట్టు ఉంటుంది. అది నెమ్మదిగానే పెడుతుంది. వీడు చచ్చిపోతూ ఉంటాడు ఈ వాసన భరించలేక. కానీ దాటించడానికి ఒకటి దొరికింది కదా, అంతే. అందుకోసం చెయ్యి, ఆ మాత్రమైనా చెయ్యాలి కదా పోయిన వాళ్ళ కోసం. ఆ ప్రవాహంలో పడినప్పుడు కూడా జీవుడు మాయ ఎలా ఉంటుందో చెబుతున్నాయండి గరుడ పురాణంలో. అందుకు వినాలి మన మనస్తత్వం. ఈ వాసన ఎంత దారుణమైందంటే పతితాస్తత్ ప్రవాహేచ క్రందంతి బహుపాపినగా. రకరకాల పాపాలు చేసే వాళ్ళందరూ అందులో పడిన వాళ్ళు అప్పుడు అరుస్తూ ఉంటారట. ఏమరుస్తారట? హే భ్రాతక తాత పుత్రేతి ముహుర్ప్రలపంతి ముహుర్ముహు. అయ్యో తమ్ముడా నన్ను రక్షించరా, అన్నయ్య నన్ను రక్షించరా, భర్తగా నేను ఎంతో సేవ చేశాను, నన్ను రక్షించవేమయ్యా, చచ్చిపోతున్నాను ఈ వైతరణి నదిలో అని. ఏమమ్మా నువ్వు మహాపతివ్రత కదా, నిత్యం తులసికోటకి దండం పెట్టావు, నీ పుణ్యమేనా నన్ను కాపాడటం లేదే అని మొగుడు ఏడుస్తాట. హే భ్రాతగా తాత పుత్రేతి, తండ్రి అని ఒకడు, కొడుకా అని ఒకడు, భార్య అని ఒకడు, అప్పుడు ఏడుస్తాట. కానీ ఒక్కడు కూడా కేశవ, నారాయణ, మాధవ అని ఆడవడండి. వాసన అంత ప్రమాదకరమైంది. అప్పుడు కూడా విష్ణునామ సంకీర్తన చేద్దామనిపించదండి. అప్పుడు రక్షించేవాడు విష్ణువా, వీధిలో మనిషా? వీడి అజ్ఞానం, వీడి వాసన వల్ల ఏమనుకుంటాడు, మా అబ్బాయికి బోర్డు ఆస్తి ఇచ్చాను, వాడు వస్తాడు. ఆస్తి ఉండబట్టే వాడు ఇంకా వైతరణికి రాల, తర్వాత వస్తాడు ఆర్పేశాక. అప్పటికి నువ్వు ఉండవు ఇక్కడ.
కర్మానుగో గచ్చతి జీవ ఏకః భారతంలో చెప్పిన మాటే. ఈ లోకంలో మనం పొందినటువంటి సౌఖ్యాలు భోగాలు ఏవి ఉండవు. ఆరోగ్యాలు అనారోగ్యాలు ఐశ్వర్యాలు దారిద్ర్యాలు అందాలు వికారాలు సమస్తం ఇక్కడ వదిలిపోవలసిందే. కూడా వచ్చేది ఏమిటంటే కర్మానుగో గచ్చతి జీవ ఏకః. తాను చేసిన పుణ్యపాప కర్మల ఫలాలు మనస్సులో వాసన రూపంలో ఉంటాయి. ఈ వాసనతో మాత్రమే జీవి పైకెడతాడు. అది ఒక్కటే అనుసరిస్తుంది. అది వాడిని తినేస్తూ ఉంటుంది. ఏం చేసేవో చూసుకో. వాడు ఆస్తులు ఆపుకునేటప్పుడు ఇవేం గుర్తు రాలేదే, వాడేదో బలహీనుడైన మనిషి కదా అని ఇంటికి పిలిపించి గుండు గీయించి అవమానించేవే, గోళ్ళు చెక్కేసి అవమానించేవే, జుట్టు పీకేసి అవమానించేవే, మీసాలు సగం కత్తిరించి అవమానించేవే, ముక్కు చెక్కేసేవే, రకరకాల హింసలు పెట్టేవే, ఇవన్నీ నిన్ను పెడుతుంటే నీకు తెలియట్లా అని ఇక్కడ మనం ఏం పెట్టామో అవన్నీ అక్కడ పెడతాడు. అందుకే గరుడ పురాణం వింటే యావత్తు సమాజం బాగుంటుంది. అనుమానం వెళ్ళ అన్ని కోట్లు ఎలా వస్తాయి పాపం చేయకపోతే? వాళ్ళని అనుకుంటున్నాం మనం. అందరూ కోటీశ్వరులేనని స్పష్టంగా ప్రకటిస్తున్నారు కూడా నామినేషన్లలో. అంటే ఎవరికి చెప్పాలి? సామాన్య జనానికి చెప్పే ఉపయోగం అంటే పాలకులకే చెప్పాలి. భగవంతుడు నాకు అవకాశం ఇస్తే పరమధైర్యంగా చెబుతాను, ఉభయ శాసనసభలో చెబుతాను. అనుమానం వెళ్ళ ఆంధ్రాలోనే చెప్పాలి, తెలంగాణలో చెప్పాలి. కొంత పాపం తగ్గినా మంచిదే. ఆ పుణ్యం నన్ను రక్షిస్తుంది, నా బిడ్డల్ని రక్షిస్తుంది. నాకేం అనుమానం. లోకం బాగుపడాలనే ఆశ తప్పితే ఇంకేమీ లేదు మనకి ఇక్కడ. అదేదో మనకు వాక్కు ఇచ్చారు, నలుగురు పిలుస్తున్నారు, చెబుతున్నాం అంతే. అయితే అమెరికాలో ఉంటారు, వాళ్ళకి ఏం పని ఇక్కడ ఇవన్నీ చేయించడం. ఇక్కడ వాళ్ళు చెల్లెల్ని పిలిపించి చేయించి ఆవిడ అంత శ్రమపడి ప్రశాంతంగా 10 సార్లు ఫోన్ చేసి మాట్లాడారు. ఒక తాపత్రయం ఏదో బాగుపడతారు జనం, కాస్త చెప్తే 4 మాటలు. ఇంకేదో భక్తితో ఉండే పురాణం చెప్పుకుంటే కాలక్షేపం బాగానే ఉంటుందండి. ఇది మనిషిలో మార్పును తీసుకొచ్చేటువంటి పురాణం. ఇది ఒక విప్లవాత్మకమైన పురాణం. నిజం చెప్పాలంటే 18 పురాణాలు నెంబర్ 1 విప్లవాత్మక పురాణం ఏదంటే గరుడ పురాణమే. ఇది మనిషిలో మార్పు తీసుకొస్తుంది. ఆలోచించవలసిందే ప్రతివాడు. ఎక్కడ మీరే కాదు, నేను, ప్రతివాడు ఆలోచించాల్సిందే. ఏం చేశాం, ఏం చేస్తున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం, దేనికి ఏది శిక్ష, త్వరలో విడుదల, 21 రకాల నరకాలు, 21 రకాల పాపాలు, 21 రకాల శిక్ష. ఇవాళ మనకి సబ్జెక్ట్ అదే. అందుకని వెడుతూ బాధ పెడతాడు. అప్పుడు కూడా వీడికి ఏంటంటే తాత తండ్రి కొడుకు అని ఏడుస్తాడు తప్పితే దేవుడా అని ఏడవట. అంత మాయ కమ్మేస్తున్నాను. నమస్కారమైన మాట చెబుతా. ఆ వైతరిని దాటాక యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్ళేటప్పుడు అండి వీళ్ళకి ఫుల్ సెక్యూరిటీ ఉంటుందండి. 1+2 గన్మన్ ఇస్తారని రాశాడు గరుడ పురాణం. నువ్వు ఎమ్మెల్యే రా అనుకున్నాను నేను. 1+2 గన్మెన్, రక్షకులు. అంటే గన్మన్ అనే మాట వాటిగా సంరక్షకులు 3 ఉంటారట. 1+2 ఇక్కడ గన్మన్లో తేడాలు ఉంటాయి. ఈయనకి 2+2, 1+1, Z+ ఏదో అంటారు, మనకు తెలియదు కానీ అవన్నీ ఉన్నాయి. అలాగే అక్కడ 1+2 ఒకడు ముందు ఉంటాడు, ఇద్దరు కుడివైపు ఒకడు ఎడమవైపు ఒకడు ఉండి జాగ్రత్తగా తీసుకెడతాడు. ఎందుకంటే పాపాలన్నీ అనుభవించాలి కదా, పారిపోతాడేమో అందుకని. వీడికి పాపాత్మక గన్మన్ సెక్యూరిటీ కూడా ఉందన్నమాట అనుకున్నాను. పైగా ఇంకో గొప్ప విషయం మనం తెలుసుకోవాలి. ఒక్కొక్క పాపకి 3 గన్మన్లు ఉన్నారు అంటే మొత్తం ఉద్యోగాలు లేని వాళ్ళందరికీ యమలోకంలో ఉద్యోగాలు గ్యారంటీగా ఉన్నాయి. బోల్డ్ మంది కావాలి, వెళ్ళేవాళ్ళు లేరు. పాపాత్ములు ఎక్కువ, గన్మన్లు ఎక్కువ కావాలి. శుభ్రంగా యమలోకానికి వెళ్తే గన్మన్ ఉద్యోగం ఇస్తారు. ఏమి లంచం తీసుకోకుండా ఏ పరీక్షలు ఏది ఇచ్చేస్తారు. వెంటనే బోల్డ్ ఖాళీలు ఉన్నాయి, వెళ్ళేవాడి దమ్మిది. ఒక్కొక్క పాపికి 3 ఉంటారని చెప్పాడు గరుడ పురాణంలో. 1+2. అప్పటి నుంచి సరిగ్గా వీళ్ళని వాళ్ళ పాపాలను బట్టి 21 రకాల ప్రదేశాలకు తీసుకెడతారు. ఆ 21 వరుసగా చెబుతున్నాడు శ్రీ మహావిష్ణు. 1 తామిశ్ర నరకం, 2 అంధ తామిశ్రం, 3 రౌరవం, 4 మహారౌరవం, 5 కుంభీపాకం, 7 అశిపత్రవనం, 6 సూచీముఖం, 7 అశిపత్రవనం, 8 అవీచి, 9 అంధకూపం, 10 వైతరణి, 11 పూయోదం, 12 కృమిభోజనం, 13 ప్రాణరోధం, 14 కాలసూత్రం, 15 సారమేయోదనం, 16 తప్తూర్మి, 17 వజ్రకంటకం, 18 శాల్మలి, 19 విశేషణం, 20 నానాభక్షణం, 21 అయఃపానం. 22ది కూడా ఉంది. ఈ 21 పేర్లు గుర్తుపెట్టుకుని దీంట్లో పాపాలు కూడా గుర్తుపెట్టుకుని వారు అనుభవించే శిక్షలు కూడా గుర్తుపెట్టుకోవడం ఉంది. అది 22వ నరకం. అది నేను 3 రోజులుగా అనుభవించాను, ఇప్పుడు వదిలిపోయింది. ఇప్పుడు ఈ పేర్లు గుర్తెట్టుకోవడమే కష్టం. ఏమైనా పుణ్యాత్ముల పేర్లో ఏమన్నా ఇక ఒక్కోదానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. దీంట్లో మళ్ళీ దేంట్లోకి ఎవడెడతాడు, సెక్షన్స్ వేరుగా ఉన్నాయి మంత్రివర్గాల్లాగే, అంతా సచివాలయమే. దీనికి దానికే ఓ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్. 21 రకాల పాపాలు.
21 రకాల శిక్షలు. అందుకని నాకు అనిపించింది 22వ నరకం కూడా ఉందిరా, అది నేను ఈ 3 రోజులు అనుభవించాను అనుకున్నాను. అదేమిటంటే 21 రకాల నరకాల పేర్లు, అందులోకి వెళ్ళే పాపాత్ములు చేసిన పాపాల పేర్లు, వాళ్ళు అనుభవించే శిక్షల పేర్లు కూర్చుని కంఠస్థం చేయడం ఉంది. ఇది 22వ నరకం. అది ఇప్పుడు అయిపోయింది నాకు, ఇంకా సేపట్లో అయిపోయింది. అందులో మొదటిది తామిశ్రం. పర స్త్రీని కానీ, పర ధనాన్ని కానీ, పర సంతానాన్ని కానీ అపహరిస్తే తామిశ్ర నరకానికి పెడతా. అక్కడ వాడిని చీకటి నూతులో బారేసి కర్రలతో విపరీతంగా కొడతారు. ఎవరు కొడుతున్నారో తెలియదు, ఎందుకు కొడుతున్నారో తెలియదు. ఈ మాట చెప్పి 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 కొడతారు. ఎప్పుడు ఆపుతారో తెలియదు. రెండోది అంధతామిశ్రం. పరధనము, పరస్త్రీ, పరసంతానమే పాపం అయితే ప్రత్యేకించి స్త్రీ ధనాన్ని అపహరించడం మరీ పాపం. అది మొగాడైతే వాడు కొంచెం ప్రతిక్రియ చేయగలుగుతాడు. ఆడవాళ్ళు పాపం ఏం చేస్తారండి, వాళ్ళు భర్త పోయి ఉన్నారు లేదా అనాథలై ఉన్నారు, వాళ్ళ ధనాన్ని, వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ పొలాలు ఎవరో ఆక్రమిస్తే బలవంతులైన వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు. అందుకని వాళ్ళకి ప్రత్యేక రక్షణ కల్పించింది హైందవ సమాజం యొక్క గొప్పతనమే అది. స్త్రీధనం అపహరించినా, స్త్రీని హత్య చేసినా ప్రత్యేక శిక్షలు ఉన్నాయి. అంటే ఈ రిజర్వేషన్ అప్పటి నుంచి ఉంది. ఎందుకంటే బలహీన వర్గాలు, అనుమానమే లేదు అందులో. ఇప్పటికీ బలహీనమేనండి, ఇప్పటికీ బలహీనమే. ఎంత చదువుకొని ఇన్ని ఉద్యోగాలు చేయనేమ్మా, వ్యవహారం వస్తే కొంచెం బలహీనమే అని చెప్పాలి. వాళ్ళకి రక్షణగా మనం నిలబడాల్సిందే. దానికి ప్రభుత్వం కల్పించకపోయినా శ్రీ మహావిష్ణువు కల్పిస్తాడు, అనుమానం వెళ్ళ. అందుకని అంధతామేశ్వరం ఎవరికి అంటే ప్రత్యేకించి స్త్రీ ధనాన్ని అపహరిస్తే వాడిని చీకటి బాగా వ్యాపించిన అడవిలోకి తీసుకెళ్లి గ్రద్ద ముక్కులతో పొడిపిస్తారు. గరుత్మంతుడినే పంపిస్తారు అక్కడికి. కొన్ని వందల గ్రద్దలు, రాబందుల రెక్కల చప్పుడు వినపడలేదా అంటారు. అలా వచ్చి ఇలా పొడుస్తూ ఉంటాయి. ఇక్కడ పలానా ఆవిడ ఆస్తి అంతా అపహరించావు కదా దుర్మార్గుడా అని గుర్తు చేసి. ఇంకోటి ఈ నరకంలోనూ స్వర్గంలోనూ కూడా ఒక వ్యవహారం ఏమిటంటే విచారణ ఉండదండి, శిక్ష తప్ప. విచారణ ఉంటే మన దగ్గర చూస్తున్నాం కదా, ఒక్కొక్క కేసు 25 ఏళ్ళు 30 ఏళ్ళు, శిక్షే ఉండదు ఇక్కడ. ఈలోపు సాక్ష్యాధారాలు తారుమారయ్యాయి, 10 మంది జడ్జీలు కూడా తారుమారయ్యారు. నరకంలో శిక్ష తప్పితే విచారణ నువ్వు చేసావా అని ఎవడో అడగండి. చేశానంటే ఎవడో ఒప్పుకుంటాడండి. అబ్బాయి నీకు తెలియదు పదవారంగాలు అంటాడు, ఇక్కడ మార్చేస్తాడు. అది కుదరదు. విచారణ ఉండదు, శిక్షే. చిత్రగుప్తుడు చేసే పని ఏమిటంటే వీడు స్త్రీధనాన్ని గద్ద మొక్కలు తీసుకే అంతే, వాడి లెక్క. వెంటనే పొడవడం ప్రారంభమైపోతుంది. ఇంక వీడిని అడగడం ఉండదు ఇక్కడ, నో ఎక్స్ప్లెనేషన్. అటువంటి శిక్షలు నిజంగా భూమండలంలో పడితే సమస్త భూమండలం పవిత్రం అయిపోతుందండి, వెంటనే శిక్షలు పడితే. అడగబట్టే ఇవన్నీ. ఎవడు ఒప్పుకుంటాడంటే ప్రపంచంలో వాడు చేసిన తప్పు వాడు ఒప్పుకుంటాడా? వాడు ఒప్పుకుంటే మహావిష్ణువు అంత గొప్పవాడు. వాడు ఎందుకు ఒప్పుకుంటాడు? వాడిని అడగడం ఏంటండి? మూడవది రౌరవం. ప్రత్యేకించి భోజనం దొంగతనం చేస్తే వాడిని ఇంట్లో పెట్టి అన్నం అక్కడ ఎదురుగా పెడతారు. వాడికి ఆ అన్నం అందకపోగా ఎలకలు వాడిని కొరుక్కుని తింటాయి. అన్నంలో పెట్టిన అన్నాన్ని ఎలకలు తినడంతో పాటుగా వీడిని కూడా కొరుక్కుని తింటాయి. వీడికి ఆ అన్నం అందదు. నాలుగోది మహారౌరవం. అమాయకుల్ని గనక చంపితే దానికి భయంకరమైన శిక్ష అండి. శూలారోపణం అంటారు, కొరత వేయడం అంటారు తెలుగులో. శూలారోపణం అంటే పదునైనటువంటి అంచు కలిగిన శూలాన్ని నేలలో పాతుతారు. మన కొబ్బరి బొండాలు పీచు తీసేటప్పుడు గడ్డపార పాతుతారు చూడండి, గుణపం అలాగా మన భాగం పైకి ఉండేలాగా. దాని మీద చక్కగా ఈ మనిషిని 2 కాళ్ళు సాగదీసి కూర్చోబెడతారు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఇది శూలారోపణం. దీనికి ఆముక్త మాల్యలో చక్కని కథ చెబుతాడు చమత్కారంగా. శూల పృథువణిన్యాయం అని ఒక అవకతవక రాజును చవట మంత్రి ఉన్నట్టు వాడికి. ఆ ఊళ్ళో ఆ రాజ్యంలోనూ ఒక ఇల్లు కట్టుకున్నాడు. మట్టి గోడలతో ఇల్లు కట్టుతారు ఆ కాలంలో. మట్టి గోడలతో కట్టాడు. పైన ఏదో కాస్త తాటాకులు వేసుకుందాం అనుకుంటూ ఉండగా పెద్ద వాన వచ్చి మట్టి గోడలన్నీ కూలిపోయాయి. వాన కూలిపోతాయి కదా. కూలిపోగానే ఆయన ఏం చేయాలో తెలియక ప్రభుత్వాన్ని అడిగాడు, రాజుగారిని అడిగాడు. ఏమన్నా కాస్త డబ్బులు ఇస్తాడేమో, డబుల్ బెడ్రూమ్ లాగా ఏదైనా ఇస్తాడేమో అని చెప్పాను. గోడలన్నీ కూలిపోయి ఇల్లు కూలిపోయింది. ఈ రాజుకి ఇవ్వడానికి ప్రధాన, నీ గోడలు కూల్చింది ఎవరు అన్నట్టు. ఎవరు కూల్చారు? వాన కూల్చింది, కూలిపోయింది. ఎవరి మీద చెప్పాలో తెలియక వీడు ఏమన్నా చెప్పకపోతే, ఎవడో ఒకటి పేరు చెప్పకపోతే నన్ను వానదేవుడు కూల్చాడు అన్నట్టు. అయితే వెంటనే రాజు అన్నట్టు, మంత్రి ఎవరికి శిక్ష వేయమంటారు? వీడు అవకతవక రాజు అయితే వాడు చవట మంత్రి కదా, మబ్బుకి శిక్ష వేద్దాం అన్నట్టు. వాన కురిసింది మబ్బు కదా, అంటే మబ్బును ఉరిదీయండి అన్నట్టు. వీడంత గొప్ప రాజు వీడు. ఈ భటులు అంతకంటే గొప్పవాళ్ళు మబ్బును ఉరిదీద్దామని బయలుదేరారు. ఏం ఇలా కుదురుతుంది మబ్బును ఉరిదీయడం? అప్పుడు మబ్బును ఉరిదీయడం సాధ్యం కాదు, మబ్బును ఉరిదీయడం సాధ్యం కాదంటే మబ్బుకు కారణం ఏమిటో విచారణ చేయండి అన్నారు. పక్కనే ఒక కుమ్మరాయన కొండలు తయారు చేస్తున్నాడు. ఆ కొండల నుంచి వచ్చేటువంటి పొగ కారణంగా మబ్బు ఏర్పడింది. మరి ధూమం నుంచి మబ్బు వస్తుంది కదా, అందుకని కుమ్మరాయన ఉరిదీయమన్నారు.
ఆయన దగ్గరికి వెళ్ళి ఉరిదీస్తాను. నేనేం చేశాను మొర్రో, నేను ఐరైన కొండలు తయారు చేసుకుంటే పొగ రాకుండా ఎలా ఉంటుందయ్యా? దానివల్ల మబ్బు ఏర్పడింది, మబ్బు వల్ల వాన కూసింది, వాన వల్ల ఎవడో ఇల్లు కూడిందంటే నేనేం చేయను ఇక్కడ అంటే. కానీ ఆయనకి అర్థమైంది, వీడు వెర్రి వెధవులు, వీళ్ళు అవకతవక రాజు చవట మంత్రి ఉన్నాడు ఇక్కడ, ఏం చెబితే అది నమ్మేస్తున్నారు అని. అసలు నేను కొండలు తయారు చేయడం వల్లే పొగ వచ్చింది, పొగ వల్లే మబ్బు వచ్చింది, మబ్బు వల్లే వాన వచ్చింది, వాన వల్ల ఇల్లు కూరింది, ఇవన్నీ నిజమే. కానీ నేను కొండలు తయారు చేయడానికి కారణం ఏమిటో నీకు తెలుసా అన్నట్టు. ఏమిటంటే ఎదురింట్లో పెళ్లి జరుగుతుంది, ఆ పెళ్లి కొడుకు కారణంగా ఐరైన కొండలు తయారు చేశాను నేను, అందుకని దీనికి మొత్తం వాడు కారణం, వాడి దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు కొత్త పెళ్లి కొడుకు సంగతి ఏం కావాలి అంటే వాడు పట్టుకుపోయారు. ఈ ఆలోచన లేని పనిది. సోళ పృథు వణి న్యాయం అని కృష్ణదేవరాయలు చెబుతాడు ఈ కథ ఆముక్తమాల్యతలో. మార్గశిర మాసం వస్తుంది కదా, చెప్పుకుంటే పుణ్యం. ఆయన దగ్గరికి ఆయన ఆలోచన ఏమిటిది నన్ను ఎందుకంటే ఆయన చెప్పాడు నువ్వే కారణం కొండలు తయారు చేయమన్నాడు. కొండలు ఎందుకు తయారు చేయమన్నా పెళ్లి కోసం అని వీడి దగ్గరికి వచ్చి ఏమిటిరా నా పేరు చెప్పాడు. ఇగో కంగారు పడకో, వీళ్ళు ఏం చెప్తే అది నమ్మేస్తున్నారు, నువ్వేదో చెప్పే అన్నట్టు. ఆయన తీసుకెడుతున్నా, ఇంతకే నన్ను ఏం చేస్తావు అన్నట్టు. చూసావు కదా ఎలాగుంది అబ్బాయా, చూసావా సోలం, ఇది గుచ్చుతాం అన్నట్టు. అయిపోయి ఆయన వాడో తెలివి ఉపయోగించాడు. ఇది చాలా లావుగా ఉంది, నేను చాలా సన్నగా ఉన్నాను, కుదరదు పట్టదు. వాడు తెలియవాడు, నేను చాలా సన్నగా రమణారెడ్డిలో ఉన్నాను నేను, ఇది ఏమో ఇంత లావు ఉంది, దీనికి నెల్లూరు కాంతారావు లాంటి వాడు సరిపోతాడు, నేను సరిపోను. అందుకని మీరు ఎవరన్నా లావుపాటి వాడిని చూసుకోండి, నన్ను వదిలేయండి అన్నట్టు. వీడు వెంటనే లావుపాటి వాడు ఎవరు దొరుకుతాడని చూశాట. ఎవడో అరుగు మీద ఖాళీగా ఇంట్లో కూర్చునేందుకు ఓపిక లేక బాగా పొట్ట అది పెద్దగా ఉండి తొడలు పెద్దగా ఉండి అరుగు మీద కూర్చున్నట్టు వాడిని మోసుకుపోయాట. నన్ను ఎందుకు మోసుకుపోతున్నాడు, లావుగా ఉన్నా సోలారోపణ ఎత్తామంతే, ఇంకేం లేదన్నట్టు. పనికి మాలిన రాజు ఉంటే పరిపాలన ఇలాగే ఉంటుందండి. సోళ పృథు వణి న్యాయం అని అముక్తమాల్యతలో చెబుతాడు. సోలారోపణ ఇది చమత్కారంగా ఉన్న, అది భయంకరం. శ్మశానంలోనే ఆ శూలాన్ని నాటి ఈ జీవికి శిక్ష శ్మశానంలో వేసేవారు, ఆ దేహాన్ని అలా వదిలేసేవారు. విచిత్రం ఏంటంటే ఈ శూలారోపణలో మనిషి చావడు, 2 రోజులు బతుకుతాడు కనీసం, ప్రాణం పోదు. లోపలికి వీడు గిలగల్లాడుతూ ఉంటాడు, ఆడిన కొద్దీ ఆ శూలం దిగుతూ ఉంటుంది, దిగిన కొద్దీ గిలగల్లాడతాడు. ఇక వర్ణించలేము దాన్ని అసలు. విచిత్రం ఏంటంటే ఆ చర్మం మొత్తం రాలిపోతుంది, ఎముకలు మొత్తం విరిగిపోతాయి. ఆశ్చర్యం, వెంట్రుకలకు ఎంత బలం ఉందోనండి. వాడు పూర్తిగా చనిపోయినా కూడా 3 నెలల వరకు ఆ వెంట్రుకల కిందకి రాలవు. ఎందుకంటే తల్లి కడుపులో మనం ఉన్నప్పుడు 4వ నెలలో వెంట్రుకలు ఏర్పడతాయట. గరుడ పురాణంలోనే చెబుతాడు ఆ విషయాన్ని. ఆ 4వ నెలలో వెంట్రుకలు ఏర్పడినవి ఎంత బలంగా ఉంటాడు. శూలారోపణ చేసి మొత్తం మనిషిని చంపేసా వెంట్రుకలు పోవు. అవి కారడం కష్టం అవుతుంది. అందుకే కొన్ని చోట్ల మీరు గమనించండి, శవానికి మొత్తం క్షురకర్మ చేస్తారు, గడ్డం గీసేస్తారు, జుట్టు తీసేస్తారు. ఇది ఎందుకు అవి కారవు, చాలా యాతన అయిపోతుంది. అక్కడ చొర మండుతూ విచిత్రమైన శబ్దాలు వస్తాయి, వింటే భయపడతారు, పర్యావరణానికి కూడా ఇబ్బంది. అది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని హైందవ కర్మకాండ ఉంటుంది. ఆచారాల్లో గుండు గీయమంటే గీయాలి, గీసుకోమంటే పెద్ద కొడుకు చిన్న కొడుకు అందరూ గీసుకోవాలి. ఫ్యాషన్ కోసం గీసుకున్నట్టే కుదరదు ఇక్కడ, అది లెక్క. దానికోసం చెప్పారు సమాజం అంతా బాగుండాలి, ఈ కర్మకాండ వల్ల మళ్ళీ వీధిలో ఎటువంటి రోగాలు ఎవరికి రాకూడదు, అవన్నీ దృష్టిలో పెట్టుకుని చెప్పారు. అలాగా 4వది అయినటువంటి మహారౌరవంలో అమాయకుల్ని కనుక మనం వధిస్తే, చంపితే వాడు బలహీనుడు కదా, వాడు డబ్బు లేదు కదా, ఏం చేయాలి, స్త్రీయే కదా అని ఏమన్నా కిరాయి గుండాలను పెట్టి లేపేస్తున్నారా. ఈ మధ్యన సుపారీ ఇచ్చామని చెప్పేసి అలా ఇస్తే, సుపారీ ఇస్తే అక్కడ పెద్ద పేరీ వాడు ఇస్తాడు ఖచ్చితంగా మనకి, అటువంటి జరుగుతుంది. తర్వాత కుంభీపాక నరకం ప్రత్యేకత ఏమిటంటే కల్తీ. ఆహారంలో కానీ, వస్తువుల్లో కానీ, కూరగాయల్లో కానీ, నూనెల్లో కానీ, నేతుల్లో కానీ ఇవాళ ఎన్ని కల్తీలు జరుగుతున్నాయో అందరికీ తెలుసు. ఈ కల్తీలు చేసిన వ్యాపారస్తుడిని పైకి తీసుకెళ్ళి సలసలా కాగే నూనెలో పెట్టి ముంచి తీస్తారు. విష్ణు సహస్రం పూర్తయ్యే వరకు తీస్తారు, 108 సార్లు తీస్తారు. ఒకటి విష్ణు సహస్రం చదవమని 108 శ్లోకాలు అయ్యే వరకు తీస్తారు. ఇలా అయ్యాక కూడా ఎందుకు వదిలేస్తారంటే కనీసం ఈ దశలో విష్ణు సహస్రం విన్నావు కదా పో అని చెప్తారు, కొంత రెమిషన్ ఇస్తారు. అంత భయంకరమైన శిక్ష ఉంటుంది. అది కుంభీపాకం. సూచీముఖం తర్వాత ఎవరైనా ధనం బాగా కోట్ల కొద్దీ సంపాదించి నా అంత డబ్బు ఉన్నవాడు ఎవడూ లేడు అని మదంతో బంధువుల్ని మిత్రుల్ని మర్చిపోయి అవమానిస్తే వాడికి సూచీముఖం, బొంత కుట్టు సూది పట్టుకొచ్చి ఒళ్ళంతా బొంత కుట్టినట్టే కుడుతూ ఉంటారట, రోజంతా 24 గంటలు అయ్యావు. అదో విచిత్రమైన శిక్ష. అందుకే దాన్ని సూచీముఖం అన్నారు. బొంత కుట్టు సూది అంటే వాడిని కుట్టే సూది ఒకటి ఉంటుంది, అక్కడ ఉండదనుకోకండి, ఎవరికి తగింది వాడికి ఉంటుంది. అది సూది పెట్టి బొంత కుట్టినట్టే కుడుతూ ఉంటారు అంతే, ఇలాగ ఎప్పటికీ తెమలదాడు ఇంకా. అదే సూచీముఖం. అసిపత్రవనం తర్వాత 7వ నరకం అసిపత్రవనం. ఈ ధర్మధిక్కారం చేసిన వాడికి లోకంలో ఆచార సంప్రదాయాలు ధర్మం కోసం ఏర్పడతాయి, అవి ఎట్టి పరిస్థితుల్లో ధిక్కారం చేయకూడదు, పెద్దలు చెప్పినట్టు చేయవలసింది. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఫ్యాషన్ల కోసం వాటిని మానేయడానికి వీల్లేదు. ధర్మాల్ని, ఆచారాలని, సంప్రదాయాలని ధిక్కరిస్తే అసిపత్రవనం అంటే కత్తుల బోను. అసి అంటే కత్తి,
కచ్చిపత్రం అంటే కత్తుల బోన్, కింద కత్తుల బోన్, కత్తులు ఇలా పైకి లేచి ఉంటాయి. ఆ బోన్లో పడేయడం తీయడం, పడేయడం తీయడం, పడేయడం తీయడం, అది కూడా 108 సార్లు లెక్క చేస్తాడు. చచ్చిపోతాడు ఈ లోపు వాడు, చావాడు, చచ్చినంత వరకు శిక్ష అనుభవిస్తాడు. ఆ పైన ఇంకో మాట 8వది అవీచి అనే నరకం అన్నారు. అవీచి ఏమిటంటే ఎంత గొప్ప న్యాయమూర్తి అయినా సరే, ఎంత గొప్ప ప్రభు అయినా సరే, నిర్దోషికి దండన విధిస్తే అతన్ని చెరుకు గడల తిప్పే గానుగలో పెట్టి తిప్పుతారని చెప్పాడు గరుడ పురాణంలో. నిర్దోషికి దండన విధించకూడదు, అన్నీ సమగ్ర విచారణ చెయ్యాలి. దోషికి శిక్ష తప్పినా అది వేరే విషయం, ఎందుకంటే ఇక్కడ శిక్ష తప్పించుకున్న వాళ్ళు అక్కడ అనుభవిస్తారు. కానీ నిర్దోషికి ఇక్కడ శిక్ష పడింది అంటే ఈ తీర్పు ఇచ్చిన వాళ్ళు అక్కడ అనుభవించాలి దాన్ని. అందుకని ఎవరో లంచాలు ఇచ్చారనో, ఎవరో అధికారంలో ఉన్నారనో వారు చెప్పినట్టు విని తీర్పులు మార్చేయకూడదు. ధర్మశాస్త్రం పట్ల మన హైందవ పురాణం ఎంత జాగ్రత్త వహించిందో మనం ఆలోచించాలి. నిర్దోషికి శిక్ష విధిస్తే ఈ ప్రభువుని, ఈ ప్రభుత్వానికి అధిపతి అయిన వాడిని లేదా ఈ జడ్జిని పట్టుకెళ్ళి అక్కడ గానుగులో పెట్టి తిప్పుతారు. చెరుకు గడలు తిప్పినట్టే మొక్కలు నలిగిపోవలసిందే. చెరుకు రసం తీసేవాడు చూడండి, ఇలా తీస్తాడు, అంతే అలా అయిపోవలసిందే. తర్వాత 9వది అంధకోపం. కొంచెం చిన్న విషయమే ఇది, కానీ మనం జాగ్రత్త పడాలి. వృధాగా ఏ జీవిని చంపొద్దు. నల్లులు, చీమలు, దోమలు, పాములు సహా చెబుతాడు ఈ పట్టికలో పురాణాలు. వృధాగా చంపొద్దు. నిన్ను కుట్టింది చంపు, అంతే. ఆ అధికారమే మనకుంది. దోమలను ఎప్పుడు మనం చంపాలనుకుంటే దోమలు రాకుండానే నివారణ పెట్టుకోవాలి. కుట్టింది అనుకోకుండానే దెబ్బేస్తాం, అంతేగాని ఇంకా పుణ్యపాపాలు దీనికి ఏం పాపమో గరుడికి బాటి వారిని అడుగుతూ అంతవరకు దోమ కొట్టకుండా ఉంటుందా? కుట్టిందో దెబ్బేసే దాని కర్మ. కొట్టకుండా ఉండాలంటే వచ్చే ముందే ఇంట్లో ఆలౌట్ పెట్టుకో. పడుకునే ముందు 2 గంట సేపు పెట్టి తర్వాత ఒక అరగంట సేపు వదిలి. చాలామంది అజ్ఞానం తెలియక ఆలౌట్ అలా ఉండగానే పడుకుంటారు. దాన్ని తొందరగా చంపుతుంది, మనం కొంచెం ఆలస్యంగా చంపుతుంది, అంతే తేడా. అది పీల్చకూడదు. ఆలౌట్ లాంటిది పెట్టాము అంటే 2 గంటలు అలా వదిలేసి తర్వాత తలుపు తీసేయాలి, 1 గంట సేపు తీసేయాలి. ఆ గాలి అంతా బయటకు పోవాలి. అప్పటికి ఉన్న దోమలు ఏవో పోతాయి, నువ్వు పడుకో. లేకపోతే తెల్లవారులు అలా ఉంచేస్తారు కొంతమంది, అసలు తీరదు 24 గంటలు. చాలా ప్రమాదం అది. అందులో పసిపిల్లలు ఉంటే మరీ ప్రమాదం. ఈ వృధాహింస, నల్లుల్ని కానీ, చీవలను కానీ, దోమలను కానీ, చివరికి పాములు కానీ, పాము అయినా సరే మనకి భయం అవుతుంది. భయం అవగానే చంపేయకూడదు, మనమే తప్పించుకోవాలి. అది మన వేటాడేదో పగబట్టినట్టుగా కాలు పట్టుకుంటే అప్పుడు చంపొచ్చు, అది వేరే విషయం, దాని కర్మ. కానీ అదేదో పక్క నుంచి ఆ సందులోంచి పోతుంటే మనం పనిగట్టుకుని వెళ్ళి చంపకూడదు. అందుకని పాముని చంపడం దోషమని పల్లెటూళ్ళలో ప్రజలు అంటారు కూడా. వాళ్ళు చంపితే గుడి కడతారు మళ్ళీ. ఈ పల్లెటూళ్ళలో ఈ నమ్మకాలు ఎందుకునంటే జీవహింస జరగకుండా ఉండాలి. అంధకోపం. తర్వాత వైతరణి, ప్రత్యేకించి జీవహింసే చేయొద్దు. అందులో గోవధ అసలే చేయొద్దు. గోవధ చేస్తే పాపం ఎలా కూడా ఇందాక చెప్పేమే, చీము, రక్తం, వెంట్రుకలు, గోళ్ళు వ్యాపించినటువంటి వైతరణి నదిలో మునగానం తేలానం అదే లెక్క. అదే 10వ నరకం ఖచ్చితంగా. తర్వాత 11వది పూయోదం అంటారు. పెళ్లి చెడగొడితే శిక్ష అండి, ఇది వివాహ భంగం. ఏదో పెళ్లి సంబంధం కుదురుతోంది, మనం చెడగొట్టద్దు. మనకు బాగా ఆత్మీయులై ఉండి వాళ్ళు మోసపోతారు అనిపిస్తే ఓ మాట చెప్పడం వేరే విషయం అది. కానీ కొంతమంది మన ఇంట్లో అవ్వలేదు, వాళ్ళ ఇంట్లో అవుతే అలాగా అన్నట్టుగా ఏవో మాటలు చెప్తారు. ఇక్కడ వివాహ సంబంధాన్ని చెడకూడదు. అంతేకాదు, ఈ రోజుల లెక్క ప్రకారం దీనికి ఇంకో మాట జోడించుకోవాలి. దంపతుల మధ్య కూడా విభేదాలు మనం పెట్టకూడదమ్మా, అది వేరే విషయం, అది మహాపాపం. ఒకవేళ వాళ్ళు ఏదైనా విడిపోయే పరిస్థితుల్లో నచ్చ చెప్పాలి కనీసం. ఇటు వాళ్ళు అటు వాళ్ళు బయట వాళ్ళు కూడా కలిసి ఉండండి అమ్మా, నేను అవసరమైతే అతనితో మాట్లాడతాను అని ఆ అమ్మాయికి చెప్పాలి. అవసరమైతే ఆ అమ్మాయిని ఒప్పిస్తానయ్యా, చెప్తానయ్యా, అంత తిక్క మనిషి కాదయ్యా అని ఈ అబ్బాయికి చెప్పాలి. ఆ రకంగా దంపతుల చేత కాపురం చేయించే పని చేయాలి. కానీ విడగొట్టే ప్రయత్నం చేస్తే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుంది అంటే, పూయోద మలమూత్రాలతో నిండిన సముద్రంలో ముంచడం తేల్చడమే పని అని చెప్పారు. నువ్వు పవిత్రమైన సంబంధాన్ని జరగొట్టావు, వివాహం జరగొట్టావు, వివాహ బంధాన్ని జరగొట్టావు. ఇవాళ మన మాటల ద్వారా ఎంతమందిలో అహంకారాన్ని పెంచేసి వివాహ బంధాలు దెబ్బతీస్తున్నామో దయచేసి అందరం ఆలోచించుకుందాం. రెచ్చగొట్టకూడదు. అమ్మాయి కానీ, అల్లుడు కానీ, కొడుకు కానీ, కోడలు కానీ, ఇంటికి కానీ, బయట వాళ్ళకి కానీ ఫోన్ చేసి ఏదైనా విభేదాలు చెబితే సర్దుకో అంతే చెప్పాలంతే. వీలైనంత వరకు సర్దుకో. అంత సర్దుకోలేనంత ఘోరమైతే వాళ్ళే చూసుకుంటారు ఆ వ్యవహారం, మనం చేయక్కర్లేదు. నీకు ఎందుకు వచ్చాయి నేను చూసుకుంటా అంటే పూయోదం అనే నరకం ఖాయం. వివాహ బంధాలకు అంత ప్రాధాన్యం ఇచ్చారు. 12వది కృమి భోజనం. సంపాదించిందంతా తానొక్కడే తింటే, బంధువులకు పెట్టకుండా, మిత్రులకు పెట్టకుండా, కొంతమంది మరీ పిచ్చినారతనంతో కుటుంబ సభ్యుల కోరికలు కూడా తీర్చకుండా దాచేసుకుని వాడు ఒక్కడే తినేసి, ఇంట్లో ఏదైనా మంచి కూర వండినా, మంచి పచ్చడి చేసినా ముందు వాడిని నాకేసి తర్వాత మీరు ఉంటే తినండి లేతే లేదు అన్నదంటే వాడిని క్రిములు కీటకాలు ఉండే సెప్టిక్ ట్యాంక్ లాంటి దాంట్లో పారేసి వాడిని ఎలా ఉంచుతారు అక్కడ. అది క్రిమి భోజనం అంటారు. దాని పేరే క్రిమి భోజనం. ఎవరికి పెట్టకుండా నువ్వు తిన్నావు కదా, అనుభవించు. మోఘమన్నం విందతే అప్రచేతాహ అని వేదంలోనే చెప్పారు.
తన కోసం తాను వండుకుని తినేవాడు పాపాన్ని వండుకుని తింటున్నట్టు లెక్క. కేవలాఘో భవతి కేవలాది. తన కోసమే తాను వండుకున్నాడు, ఇంకెవరికి భోజనం పెట్టలేదు అంటే పాపాన్ని వండుకొని తిన్నట్టే. అది 12వది. 13వది ఉంది ప్రాణరోధం, హత్యలు. ఇవాళ ఎన్ని జరుగుతున్నాయో చూడండి. లోకంలో జరుగుతున్నవి పత్రికల్లో వార్తలన్నీ హత్య లేదా ఆత్మహత్య, మరో మాట లేదండి. హత్య లేదా ఆత్మహత్య, చేస్తే హత్య లేదా చేసుకుంటే ఆత్మహత్య. బలహీనుడు ఆత్మహత్య చేసుకుంటాడు, బలవంతుడు హత్య చేస్తాడు. ప్రాణరోధం అంటే హత్య కదా, దాని నరకం పేరే ప్రాణరోధం. దానికి శిక్ష ఏమిటంటే నరకంలోకి తీసుకెళ్లి ప్రత్యేకమైన ఒక గదిలో పెట్టి బల్యాలతో బాణాలతో వేట కొడవళ్లతో వేటాడతారు. మనిషి చావడం, ఒక్కో అవయవం తెగిపోతూ ఉంటుంది. మళ్ళీ దాన్నే నరకాలంటే అతికించి మళ్ళీ నరుకుతారు. ఆ సౌకర్యం కూడా ఉంది. ఫ్రీగా శస్త్రచికిత్స చేస్తారు, ప్లాస్టిక్ సర్జరీ కూడా చేస్తారు, మళ్ళీ నరుకుతారు. నరకాలంటే అతకాలగా అంత వాళ్ళు మంత్రశక్తితోనే చేయగలరు. వాళ్ళు ఏమి అబద్ధాలు అనుకోవద్దు దయచేసి. అన్ని పక్కా సత్యాలు, అనుమానం ఎలా నిజమవుతాయో రేపటి ప్రసంగంలో చెబుతాను నేను. అన్నీ మన అనుభవాల మీద రుజువుతాయి, ఏం అనుమానం లేదు. అన్నీ పక్కా నిజమవుతాయి, ఒక్కటి కూడా అసత్యం లేదు. అది ప్రాణరోధం. అందుకని వాడిని అలా బాధపడతారు బాణాలతో బలాలతో. 14వ నరకం కాలసూత్రం. తల్లిదండ్రులను చూడని వాళ్ళని, వృద్ధులను ధిక్కరించిన వాళ్ళని, వృద్ధులకు అన్యాయం చేసిన వాళ్ళని, వాళ్ళ చేత ఆస్తులు రాయించేసుకుని వాళ్ళని గెంటేసిన వాళ్ళని ఎంత భయంకరమైన శిక్ష వేస్తారు అంటే తల్లకిందులుగా వేలాడదీసి కింద మంట పెడతారు. ఇవాళ ఎన్ని జరుగుతున్నాయో చూడండి. పత్రికల్లో ఎన్ని వార్తలు వస్తున్నాయి. వృద్ధులు ఎంత నిరాదరణకు గురవుతున్నారు. పత్రికల్లో అయితే వారానికో వ్యాసం వస్తుంది వృద్ధుల నిరాదరణ మీద, వారానికో వ్యాసం. చివరికి ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు చేయవలసి వస్తుంది వృద్ధుల్ని కాపాడడానికి. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఏదో రోజుకి PMVY వయోజన యోజన అని పెట్టి 8% వడ్డీ ఇచ్చాడు. 8% వడ్డీ వృద్ధులకి. అది సీనియర్ సిటిజన్స్ 60 ఏళ్ళు దాటాలి ఖచ్చితంగా. 8% వడ్డీ మామూలుగా ఎక్కడ బ్యాంకుల్లో లేదు కదా, ఇచ్చారు. ఎందుకంటే వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి కాస్త వడ్డీ ఎక్కువ ఇద్దాం, వాళ్ళు ఏదో ఇంట్లో ఉండి కాలక్షేపం చేసుకుంటారు. అంటే జరిగిన ఘోరం ఏమిటంటే నేను కూడా అందులో కొంత 60 ఏళ్ళు దాటేటప్పుడు నేను కొంత డిపాజిట్ చేశాను. కానీ తర్వాత మొన్న ఎప్పుడో మళ్ళీ చేద్దామంటే ఇప్పుడు ఆ పథకం లేదన్నారు. అదేమిటన్నా, మొత్తం బ్లాక్ మనీ అంతా రకరకాల వాళ్ళందరూ పట్టుకొచ్చి అందులో దాచేస్తున్నారండి. 60 ఏళ్ళు దాటైన నిబంధన ఒకటే కదా. రకరకాలుగా సంపాదించామని కోట్లు దాచేస్తే చివరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వడ్డీ ఇవ్వలేక ఆ పథకం రద్దు చేశారు. బాబోయ్ తీసేయండి, ఈ దేశంలో కష్టం ఇదంతా. ఎవరికి మానవత్వం ఉండదు. ప్రభుత్వం ఏమండి ఉచిత పథకం పెడితే పెట్టచ్చండి. వికలాంగులకో దివ్యాంగులకో ఎవరికైనా వితంతువులకో పెట్టండి. మనం ఎందుకు తీసుకోవాలండి? ఖాళీగా కూర్చుని మనకేం సిగ్గు లేదా? బిచ్చగాళ్ళమా? వద్దని చెప్పలేమా? అబ్బే వచ్చిందో లాగే. ఎవరైనా అక్కడ అక్షయ పాత్రాన్ని పెట్టి భోజనం పెడతారంటే జమీందారుల ఇళ్ల నుంచి కూడా వెళ్ళిపోతారు అక్కడికి. ఎవరి కోసం పెట్టారు? అది అన్నం లేని వాళ్ళ కోసం. వాళ్ళకి దక్కాలంటే మనం వెళ్ళకూడదండి. ఆ జ్ఞానం మనకే ఉండాలి. ప్రభుత్వాల మార్పు కాదండి, ప్రజల్లో మార్పు రావాలి. ఆ ప్రజల్లో మార్పు కోసమే నేను చాలా తాపత్రయపడుతున్నానమ్మా, చాలా తాపత్రయపడుతున్నాను. ప్రవచనం ద్వారా ప్రజల్లో మార్పు. ముఖ్యంగా నాకు నమ్మకం ఏమిటంటే ఇవాళ యువతరం 20 నుంచి 40లోగా ఉండేవాళ్ళు 90% తెలుగు వాళ్ళు నా మాటలు వింటున్నారు. నాకు ఆనందంగా ఉంది. నాకు ఆనందం. ఖచ్చితమైన మార్పు వస్తుంది సమాజంలో, ఖచ్చితమైన మార్పు. ఇంకా 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఏదో ఇలా వెళ్ళిపోతే చాలు, ఇంకా మార్పు తట్టుకోలేరు. కానీ యువతరం అలా కాదు, మారాలి. ఎందుకు చెప్పారు ఆయన అని మార్పు ఆశిస్తారండి ఖచ్చితంగా వాళ్ళు. ఖచ్చితంగా భవిష్యత్ తరం మారుతుందమ్మా, లేకపోతే భగవంతుడు మాకు ఇంత శక్తి ఇచ్చాడు అంటే నీ కర్తవ్యం ఇది నువ్వు చేయమని. ఈ మనిషి మధ్యాహ్నం భోజనం చేశారు, ఇప్పుడు ఎడితే 2 పళ్ళు తిని పడుకుంటాను. 2010 నుంచి నాకు నియమం అంతే, 2 పళ్ళు తినడం పడుకోవడం. మరి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మధ్యాహ్నం అన్నం పెట్టిన వాళ్ళు ఆ తల్లి అడిగింది, ఏమంటే ఏమి తింటలేదు మీరు? చెప్పడం ఎలాగాని? అమ్మవారిని అడుగమ్మా, నాకేం తెలుసు అన్నాను. పొద్దున్న టిఫిన్ తింటాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, అంతే, ఇంకేం లేదు. మళ్ళీ మన్నాడు పొద్దునే ఇంకా రాత్రి ఇది అయ్యాక ఇంటికి వెళ్ళడం, వారి ఇంట్లో కూర్చొని 2 పళ్ళు తినడం అంతే. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? లోకాన్ని బాగు చేయడం కోసం భగవంతుడు నాకు ఆ శక్తి ఇస్తున్నాడని భావిస్తున్నాడు. తల్లిదండ్రులను నిరాదరణ చేస్తే తల్లకిందులుగా వేలాడదీసి మంట పెడతారు. 15వ నరకం సారమేయోదనం. ఇది ప్రత్యేకం, ఇవాళ బాగా చెప్పుకోవాల్సిన మాట. క్లబ్బులు పబ్బులు నడిపేవాళ్ళు, అందులో ఆడేవాళ్ళు, జూదం ఆడిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి కుక్కలకి భోజనంగా వేస్తారండి. గరుడ పురాణంలో ఉంది. ఇప్పుడు జూదం ఆడాలో అక్కర్లేదో నిర్ణయించుకోండి. కుక్కలకి భోజనంగా వేస్తారు. జూదం అంత నేరంగా భావించారు. జూదం అంటే జూదం అనుకోకండి, కోడి పందాలంటే బెట్టింగ్. వాడెవడో గెలుస్తాడని వీడు బెట్టింగ్ ఏమిటండి? తెలంగాణ ఎన్నికలకి భీమవరంలో బెట్టింగా? ఇంత విచిత్రం ఎక్కడైనా ఉందా? భీమవరానికి తెలంగాణకి ఏమి సంబంధం? ఇక్కడ ఎవడు గెలిస్తే వాళ్ళకెందుకు కావాలంతే. ఊడు పొగరు, నా ఇష్టం అంతే. ఎకరాలు పోగొట్టుకోవడం, ఇంట్లో ఆడాళ్ళు ఏడుస్తూ కూర్చోవడం. ఇక్కడ ఎందుకంతా? నీకు ఎవడు గెలిస్తే నీకే, నీకు ఒరిగేది ఏంటి ఇక్కడ? ఇదే మన పిచ్చి.
ఈ బెట్టింగ్ రుణ యాప్ల వల్ల ఎంతమంది మోసపోతున్నారో చూడండి. దానికి శిక్ష పెట్టాడు గరుడ పురాణంలో. దీనితో రుణ యాప్ బెట్టింగ్ అన్నాడు. అప్పుడు మాట అప్పుడు చెబుతాడు. జూదం అంటే ఏంటి మరి? జూదం ఆడితే కుక్కలకు వేస్తారు భోజనం కింద. భోజనం అంటే ఏమిటి? ముక్కల కింద కుక్క కరిచేస్తూ ఉంటుంది. వీడు ప్రాణం పోదు, కండలు ఊడిపోతూ ఉంటాయి. అది కండలన్నీ లాగేగానే ఒక్కసారి ఎమకింకాడుగా చూస్తుంది. వాడు మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ చేస్తాడు, మళ్ళీ వస్తుంది రెండోసారి. కానీ సరిపోదు, చాలా క్లబ్బులు పెట్టాడు. ఇది శిక్ష. ఇంత భయంకరంగా ఉంది, తేడా ఏముంటుంది ఇందులో. ఇంకోటి తప్తూర్మీన నరకం ఉంటుంది. అక్రమ సంబంధాలు పెట్టుకున్న ప్రతి పురుషుణ్ణి ప్రతి స్త్రీని అక్కడికి తీసుకెళ్ళి ఏ పురుషుడితో సంబంధం పెట్టుకుందో ఆ పురుషుడు ఇనప విగ్రహాన్ని అక్కడ పెట్టి దాన్ని బాగా కాల్చేస్తారు. ఆ పురుషుడిని కౌగులించుకోమని గంటన్నర అట్టి పెడతారు. వాడితో పెట్టుకున్నావు కదా, మొగుడిని కాదని పెట్టు, కౌగులించుకో, ఎక్క కుదిరిపోతుంది. పురుషుడైనా అంతే. ఏ స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడో ఆ స్త్రీ ఇనప విగ్రహాన్ని అక్కడ తయారు చేయించి దాన్ని బాగా కాల్చేసి, కమ్మరి దుకాణంలో అంటిస్తారు, అలా కాల్చేసి వెళ్ళు దాన్ని కౌగులించుకో, దాని మీద మోచుతేనే కదా పిల్లలకి అన్యాయం చేసావు, పిల్లలకి అన్యాయం చేసావు, దాన్ని పెళ్లి చేసుకున్న రకంగా అన్నవరం పట్టుకెళ్ళి దేవుడికి తెలియదు అనుకుంటున్నావా? పట్టుకెళ్ళి దాన్ని కౌగులించుకో, ఏముందో చూడు అని. అదే అవయవాలతో అదే రకమైన మూర్తిని ఇనప విగ్రహాన్ని తయారు చేసి కౌగులించుకునేలా చేసి పక్కన దగ్గరుండి మొత్తం అయ్యే వరకు 2-2.5 గంటల సినిమా అయ్యే వరకు బయట రావడానికి లేదు. మధ్యలో పాప్కార్న్ కూడా ఉండదు, ఒకటే ఇంటర్వెల్ లేదు. సినిమాలో అయితే పాప్కార్న్ ఉంటుంది. ఇది పాపకారణం కదా, అందుకని దీనికి ఇంటర్వెల్ ఉండదు. అది పాపకారణం, ఇది పాపకారణం, అందుకని దీనికి ఇంటర్వెల్ ఉండదు. అది తప్తోర్మి అని అనుకో. 17వది వజ్రకంటకం. సమాజంలో వ్యాధులు వ్యాపించకుండా మన పూర్వులు తీసుకున్న జాగ్రత్త. వాళ్ళ స్వలింగ సంపర్కాలను చట్టబద్ధం చేస్తారు. వ్యభిచారానికి సహజీవనం అని అందమైన పేరెట్టారు. ఎలా పెడతారో తెలియదు, అదే వ్యభిచారం. పెళ్లి కాకుండా అమ్మాయి అబ్బాయి కలిసి ఎలా ఉంటే వ్యభిచారం కాకపోతే ఏమంటారు అన్నది, దానికి సహజీవనం అని పెట్టారు. ఇక్కడ ఏదో పెద్ద పవిత్ర జీవనంలాగా మొత్తం అందరూ తయారయ్యారు. ఇవాడు యువతరంలో కొంతమందికి పెళ్ళిళ్ళు నచ్చడం లేదు. ఎందుకంటే అనవసరంగా సహజీవనం, అది కూడా మానేరాదా? అబ్బాయి అది మానలేడు ఇక్కడ. అంటే లైంగిక భోగానికి ఆడది కావాలి, మొగాడు కావాలి. వివాహ బంధం, పిల్లలు, ధర్మం ఏం వద్దు. ఎక్కడైతే ఇది ఇలాగే పెడితే సమాజం ఏమైపోతుందో ఆలోచించండి. మనకంటే 5,000 ఏళ్ల ముందు, ఇంకా చెప్పాలంటే లక్షల ఏళ్ల ముందు ఆలోచించిన గరుత్మంతుడికి, విష్ణుమూర్తికి, వ్యాస భగవానుడికి నమస్కారం. వ్యాస భగవానుడికి నమస్కారం. వజ్రకంటకం అంటే జంతువులతో సంభోగం. పశు సంభోగం చేస్తే మూతిలో పడేసి వాతలు పెడతారు ప్రత్యేకంగా. పశువులతో సంభోగిస్తావు, దానివల్ల ఎన్ని రోగాలు వస్తాయి. నా ఇష్టం అంటే కోర్టు ప్రకారం ఎలా ఉంటుందంటే లైంగిక వాంఛ తీర్చుకుందుకు రాజ్యాంగం హక్కు కల్పించి, ఇదే జంతువులతోట వాళ్ళని శిక్షించాలి. ప్రతిదీ చట్టబద్ధం ఎలా చేస్తారండి? సమాజం చెడిపోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ జంతువుతో సంభోగం వల్ల వాడికి ఒక వ్యాధి వస్తుంది. వాడు తర్వాత పెళ్లి చేసుకుంటాడు, భార్యకు వస్తుంది. వీడు ఇంక జంతువులతోనే ఉంటాడని ఏం లేదు కదా. ఇవి నిషేధించాల్సిన విషయాలు. ఇవి మీకు కరోనా లాంటి భయంకరమైన వ్యాధులు ఇలాంటి వాటి వల్ల వ్యాపిస్తాయి. చైనా నుంచి వచ్చింది కరోనా. ఎందుకు వచ్చిందండి? వాళ్ళు ఏం తింటారో గమనించండి. కుక్కల్ని తింటారు, కోతుల్ని తింటారు, బల్లుల్ని తింటారండి వాళ్ళు, మనుషుల పాములు తింటారు. పాములు పాయసం చేస్తారు చైనాలో. మనం హాయిగా సేమియా తీసినట్టే పాములు తీస్తారు వాడు. ఇంక మళ్ళీ సేమియా తినలేరు ఎవరు, అయిపోయింది అంతే. పాముల పాయసం. నేను సింగపూర్ పర్యటన చేసినప్పుడు అక్కడ సింగపూర్లో చైనా వాళ్ళు ఎక్కువ. చైనా రెస్టారెంట్ అని ఉంది. సరే అక్కడికి మనకి పని ఉంది. ఈ తెలుగు ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నాడు అక్కడ, రమణ గారని, ఆయన మమ్మల్ని తీసుకుని ఆయనతో పాటు మేము బయట ఆరుబయట నిలబడి మాట్లాడుకుంటున్నాం. రేపు వెన్నెల అది బాగుంది కదా. అప్పుడు ఈ చైనా రెస్టారెంట్ అంటే నేను ఇందులో ఏమి వండుతారని అడిగాను. పాముల పాయసం వండుతారు, బల్లుల్ని వేపుడు చేస్తారు, కప్ప కాళ్ళు ఫ్రై అన్నారు. బాబోయ్, కప్ప కాళ్ళు ఫ్రై, ఈ పదం ఎంత బాగుందో అనుకున్నాను. అదేమిటండి వాళ్ళకు లెక్క ఏమీ లేదా? మేము ముగ్గురు నిలబడి మాట్లాడుకుంటున్నాం. నాకు పరిశీలన అలవాటు కదా, గొప్ప చమత్కారం జరిగింది. ముగ్గురు నిలబడి మాట్లాడుకుంటూ ఈ రమణ గారు నాకు ఏదో చెబుతున్నాడు ఇక్కడ ఇలా జరుగుతుంది. వాళ్ళకి ఇది అది అని ఏం లేదా, అన్నిటినీ తింటారా అన్న అంటే ఈ పక్కన ఉన్నాయని అన్నాడు. రమణ గారు అన్నాడు, వాళ్ళకు ఒక లెక్క ఉందండి చైనా శాస్త్రంలో, ఆకాశానికి వీపు చూపించే ఏ జంతువునైనా తినేయచ్చు అన్నారు వాళ్ళు. ఆకాశానికి వీపు చూపించే ఏ జంతువునైనా తినేయచ్చండి, వాళ్ళకి అంతకంటే లెక్క ఏమీ లేదు. ఆకాశానికి వీపు చూపించిన జంతువు ఏముంటుందండి అసలు? ఇలా అన్నప్పుడు ఏమైంది, నాతో మాట్లాడుతున్న ఒక తెలుగు ఆయన చిల్లర డబ్బులు కింద పడ్డాయి. ఆయన వంగాడు. వంగకయ్య బాబు నిన్ను తినేస్తాడు. నా చమత్కారం నాకు ఉంటుంది కదా. ఆయన జేబులో చిల్లర డబ్బులు కింద పడ్డా, అవి తీసుకుంది ఏదో చిల్లర కోసం వంగకయ్య చైనావాడు తినేస్తాడు. ఎందుకంటే నువ్వు ఆకాశానికి వీపు చూపిస్తున్నావు. ఇటువంటి అనాగరిక జాతులు ఉన్నాయండి ప్రపంచంలో. అవి ఇవాళ అధికారం చలాయిస్తున్నాయి, మనల్ని బెదిరిస్తున్నాయి.
దానికి శిక్ష వేశాడు ఖచ్చితంగా, వజ్రకంటకం అని చెప్పి. పశు సంభోగం చేస్తే వాతలు పెడతారు ఖచ్చితంగా అన్నాడు. తర్వాత శాల్మలి అంటే బూరుగు చెట్టు, అది ముళ్ళు బాగా ఉన్నటువంటి బూరుగు చెట్టు. ఆ శాల్మలి వృక్షానికి ఎందుకని దాని దగ్గర ఏం చేస్తారయ్యా ప్రత్యేకంగా? బాధ పెట్టడంలో కూడా బలహీనుడు బాధ వేరు, బలవంతుడు బాధ వేరు. ధనవంతుడైన వాడు, బలవంతుడైన వాడు, అధికారంలో ఉన్నవాడు ఒకవేళ మనం బాధ పెట్టినా తట్టుకుంటాడు. బలహీనుడు ఎలా తట్టుకుంటాడండి? అంచేత బలహీన వర్గాలంటూ కొంచెం ప్రత్యేకమైన, ప్రతి వాళ్ళలో బలహీనులు ఉంటారు. వాడి మానసిక బలహీనతనో శారీరక బలహీనతనో నువ్వు సొమ్ము చేసుకున్నావు అంటే మిత్రమా అనుమానం వెళ్ళలేదు, నీకు శాల్మలి అనే నరకం ఖాయం. బలహీనుల్ని బాధ పెట్టినా, సాయం చేసిన వాడిని బాధ పెట్టినా సరే ఈ శిక్ష ఉంటుంది. ఎందుకంటే లోకంలో స్వభావం అండి, సాయం చేసిన వాడినే కొంతమంది బాధ పెడుతూ ఉంటారు. ఆ బాధ పెట్టిన వాళ్ళకే సాయం చేస్తారండి. అటువంటి దయార్ద్ర హృదయాలు కూడా ఉన్నారు, ఏమనాలి. అందుకే అతి మంచితనం పనికిరాదని చెబుతాడు వ్యాసుడు భారతం ఉద్యోగ పర్వంలో చెబుతాడు అన్నమాట. మనకి అతి మంచితనం కూడా పనికిరాదండి. బాధ పెట్టిన వాడికి మనం సాయం చేయడం ఏంటండి? అపకారికి ఉపకారం ఇప్పుడు చెప్పుకోవలసిన మాట కాదు ఇది. అపకారికి మళ్ళీ జీవితంలో మర్చిపోలేనంత అపకారం చేయాలి, అదే కలికాలం అంటే లెక్క. వాడు మళ్ళీ ఎవడు గుర్తు రావద్దు. ఇంకా ఉపకారికే ఉపకారం చేస్తాం. అపకారికి ఎందుకంటే ఉపకారం? అంత గౌతమ బుద్ధుడు సిద్ధాంతాలు పనిచేసే కాలం కాదండి ఇది. అపకారి గోప వాచిపోవాలి, మళ్ళీ పైకి లేవద్దు. ఇంకా వాడు మనకి చేసిన అపకారం మళ్ళీ జీవితంలో ఎవరికి చేయనంత దెబ్బ తగలాలి వాడికి. మనం చేయించాలి ఖచ్చితంగా దాన్ని, డబ్బు ఖర్చు పెట్టైనా సరే. అంతేగాని వదిలేస్తే నీ మంచితనం ఏదో నలుగురు అనుకోవచ్చు, లోకం పాడైపోయింది నీ వల్ల. అపకారికి ఉపకారం చేయడం ఏంటి? ఉపకారికి ఉపకారం చేయి, ఇంకా ఎక్కువ ఉపకారం చేయి కావాలంటే. అపకారికి అపకారమే జరగాలి ఖచ్చితంగా. నేరానికి తగిన శిక్ష ఉంటేనే లోకం బాగుంటుంది. అందుకని శాల్మలి బూరుగు చెట్టు కాబట్టి పైనుంచి కిందికి బూరుగు చెట్టు, ముళ్ళ బూరుగు చెట్టు నుంచి ఇలా పైకి కిందికి లాగడమే పని. 19వ నరకం విశేషణం. యజ్ఞాల్లో పశుహింసను ఏ శాస్త్రము సమర్థించలేదంటే తెలియకుండా మాట్లాడద్దు. గరుడ పురాణంలో యజ్ఞాల్లో పశుహింసని ఖండించాడు ఖచ్చితంగా. యజ్ఞాల్లో పశుహింస చేస్తే ఏ పశువుని వీడిక్కడ చంపాడో ఆ పశువు అక్కడ వాడిని చంపుతుందని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి ఆర్య నాగరికత ఎటువంటిదో. యజ్ఞాల్లో పశుహింస చేయమని చెప్పలేదండి. మధ్యయుగాల్లో కొంతమంది అజ్ఞానంతో ఏమనుకున్నారు అంటే మనం తినే బెల్లం మొక్క దేవుడికి పెడుతున్నాం కదా, మనం తినే మాంసం కూడా పెట్టచ్చని పెట్టేశారంతే. ఇక్కడ ఎలాగో దాన్ని చంపడం తప్పనప్పుడు అక్కడే చంపొచ్చు కదా అని చంపారు. యజ్ఞాల్లో పశుహింసని వేదంగాని శాస్త్రంగాని అంగీకరించలేదు. యజ్ఞాల్లో విశేషణం అంటారు ఈ నరకాన్ని. విశేషణం అంటే పశువుని చంపడం. యజ్ఞంలోనైనా సరే వేరే ప్రయోజనం కోసమైనా సరే తప్పనిసరి అయితే తప్ప పశుహింస చేయడానికి వీలు. తప్పనిసరి కూడా ఏమిటంటే కొన్ని వర్గాలు, కొందరు ప్రజలు మాంసాహారం తినకుండా ఉండలేరు. రెండోది శాకాహారంతో పాటు మాంసాహారం కూడా అంతో ఇంతో లేకపోతే కుదరదు. శాకాహారం రేట్లు పెరిగిపోతే మేము అన్యాయం అయిపోతాం. ఏదో పప్పు కూర తినేవాళ్ళం మేము ఏం కావాలి? కార్తీక మాసంలో శుభ్రంగా కూరగాయల రేట్లన్నీ పెరిగిపోతున్నాయి ఇక్కడ. అందుకని రెండు రకాలు ఎందుకు బ్యాలెన్స్ చేయడం కోసం. ప్రతిపైకి కొన్ని జంతువులు బాగా పెరిగిపోతాయండి విపరీతంగా. ఆ జంతువుల సంఖ్య తగ్గకపోతే మళ్ళీ సమాజానికే నష్టం అది. అందుకోసం కొన్ని వృత్తులు, కొన్ని వర్గాలకి మాంసాహారం పెట్టారు. కొందరిని తినొద్దన్నారు. ఎవరిని తినొచ్చన్నారో వారు తినొచ్చు, ఎవరిని వద్దన్నారో వారు మానేయాలి. అందరికీ ఒకే రకమైన ఆహార విధానం ఉండకూడదు, ఉండదు. అది ఆరోగ్యకరం కాదు. ముఖ్యంగా ఆహారం విషయంలో చెప్పాలంటే మనం ఉన్న ప్రాంతంలో ఏ పంటలు పండుతున్నాయో ఆ ఆహారం ఇక్కడ వాళ్ళందరికీ అరుగుతుంది, అదే తినాలి ఖచ్చితంగా. భగవంతుడు అక్కడ పుట్టించాడు అంటే నిన్నక్కడ పుట్టించాడు, ఆ ఆహారాన్ని అక్కడ పుట్టించాడు, నువ్వు దాన్ని తినడం కోసమే పుట్టించాడు అంతే. యదృశ్యం శుద్ధ చిత్కం తజ్జీవో భవతి స్వతః అని యోగ వాసిష్టంలో చాలా స్పష్టంగా చెబుతారు ఆ విషయం. అసలు నువ్వు అక్కడ పుట్టావంటే అర్థం నీకు అది అరుగుతుందయా అంతే అర్థం అక్కడ. అంతేకాదు ఇక్కడ పుట్టిన వాళ్ళకి వచ్చే రోగాలకి మందులకు మొక్కలు కూడా ఇక్కడే పడతాయి. భగవంతుడిని తెలివి తక్కువడు కాదు. వాళ్ళు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో వచ్చే ప్రత్యేకమైన ఇబ్బందులు ఫ్లోరోసిస్ లాంటివి ఉన్నాయి కదా, ఆ ప్రాంతంలోనే దానికి సంబంధించిన మొక్కలు ఉంటాయండి. వైద్యం చేయాలి, పరిశోధన అంటే అది. వాటిని చదువుకున్న వాళ్ళు పరిశోధన చేయాలి, తప్పకుండా మందు ఉంటుంది అక్కడ. ఆ వ్యాధి అక్కడ ఉంది అంటే దానికి మందు అక్కడ ఉంటుంది, ఆ మొక్క అక్కడ పుట్టే ఉంటుంది. నీ దృష్టికి రాలేదు, నువ్వు ఎంతసేపు మార్కుల కోసం చదివేవి. ఇక్కడ సృష్టిలో ఎక్కడైనా అంతే, మొత్తం ప్రపంచం అంతా అంతే. అలాంటిది విశేషణం. పశుహింస చేస్తే అక్కడికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆ పశువుల చేతనే హింసింపజేస్తారు. ఇంకో మాట నానాభక్షణం అన్నారు అని. ఏంటి? ఏది పడితే తినడం. అభక్ష్యం అపేయం ఉంటాయి, లెక్కలు ఉంటాయి, భక్ష్యాభక్ష్యాలు ఉంటాయి, వధ్యావధ్యాలు ఉంటాయి, పేయాపేయాలు ఉంటాయి, తినేవి తినకూడనివి ఉంటాయి, తాగేవి తాగకూడనివి ఉంటాయి. రేపు డిసెంబర్ 31 రాత్రి ట్యాంకు బండ మీద ఏం భాగవతం జరుగుతుందో చూడండి. అన్నీ తినకూడనవే తింటారు, తాగకూడనవే తాగుతారు, అరవకూడని అరుపులే అరుస్తారు. దీన్ని న్యూ ఇయర్స్ డే అంటారు, ఏమంటారో తెలియదు. అంతకంటే మన ఉగాది ఎంత గొప్పదంటే ఎవ్వడూ మాంసాహారం తినడు, చక్కగా ఉగాది పచ్చడి తింటాడు, దేవుడి దగ్గర కూర్చుంటాడు, పంచాంగం వింటాడు, పద్యాలు వింటాడు. ఉగాదే నిజమైన సంవత్సరం, అది నిజం చెప్పాలండి.
అర్ధరాత్రి ఏమీ మారకుండా డేట్ ఎలా మారుతుందండి? అర్థం లేని వాడు ఎవడో పెట్టడం మనం పాటించరు. అక్కడ ఏమీ మారలేదు, నువ్వు పడుకున్న దుప్పటి కూడా మారలేదు, డేటు మారింది. నువ్వు మార్చుకుంటే మారుతుంది, దానికే ఉంది అక్కడ. అదే మన ఉగాది వస్తే ఋతువు మారింది, సంవత్సరం మారింది, పక్షం మారింది, వారం మారింది, నెల మారింది, సూర్యోదయం వచ్చిందండి. మనకి రోజు అంటే హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యోదయం నుంచి తిరిగి సూర్యోదయం వరకు రోజు. అందుకని పగలు రాత్రి సూర్యోదయం నుంచి తిరిగి సూర్యోదయం వరకు. మన రోజు 6 గంటల నుంచి మొదలవుతుంది, అర్ధరాత్రి మొదలవు. దిక్కుమాలిన లెక్కలు అంటారు వాటి. అందుకే కొన్ని బాగా ఖరీదైన హోటల్స్లో చూడండి, ఇదేం అన్యాయం అనుకున్నా, అర్ధరాత్రి 12కి డేట్ మారిందని 2 రోజులు రెంట్ వేసేస్తాడు వాడు. మరీ దారుణం, 2 రోజులు రెంట్. ఎవడైనా హోటల్కి ఎప్పుడు వెళ్తాడు? పొద్దున్న వెళ్తాడు కదా, అది 2వ రోజు వాడు వెళ్ళిపోతే పర్వాలేదు, రాత్రికి 2వ రోజు చేసేస్తాడు. మాకు పొద్దున్న హోటల్కి వెళ్ళామండి, ఎవరైనా రైలు దిగి పొద్దున్న వెళ్తాం కదా, మన్నాడు పొద్దున్న ఖాళీ చేయించండి. ఒకరోజే వెయ్యారు కదా, వెయ్యరండి. నేను చూశాను కొన్ని చోట్ల రాత్రి మార్చేస్తుంది. మాకు 12 మిడ్ నైట్ ఎవడు మారుతాడు అంటే అర్ధరాత్రి ఖాళీ చేసి పొమ్మంటావా? కేవలం వ్యాపారం ఇది. ఫారిన్లో అలా ఉంటుంది, ఫారిన్లో మాత్రం ఎందుకు ఉంటుంది? ఉంటే మాత్రం మీరు చేస్తారు. నేను చూశానమ్మా, విశాఖపట్నంలో ఒక హోటల్లో చూశాను నేను. కార్యకర్తలు భరించారు కాబట్టి సరిపోయింది, నేను ఎక్కడి నుంచి భరించానండి? వాళ్ళు భరించినందుకే బాధపడ్డాను. ఇదేమిటండి అంటే ఇక్కడ ఇంతేనండి, మీకు ఎందుకు ఆవేశం? మీకు ఎందుకు ఏమిటండి? ఇదేం అన్యాయం? అడగద్దా అన్నాను నేను. వేస్తున్నారండి అలాగా. అర్ధరాత్రి డేటు మారిందిట, అందుకని కంప్యూటర్ ఆటోమేటిక్గా మార్చేది. కంప్యూటర్ మార్చుకో. అదేమిటది? కంప్యూటర్ నువ్వు పెట్టిన కంప్యూటర్ మార్చుకో. రేటు మారితే రేటు మారుతానంటే అర్ధరాత్రి ఎవడన్నా ఖాళీ చేస్తాడు హోటల్ని? పొద్దున్న ఖాళీ చేస్తాడు. కానీ ఈ వ్యాపారాలు ఎందుకు అవుతున్నాడు? వీటికి అన్నిటికీ శిక్షలు ఉన్నాయి ఖచ్చితంగా. పిచ్చి వేషాలు లేదు ఇక్కడ, అనవసర వ్యాపారాలు చేయడానికి వీల్లేదు. అంటే ఇవన్నీ జరిగే విలాసాలన్నీ మీరు గమని తినకుండా తింటారు, తాగకుండా తాగుతారు. ఇవాళ అన్నం తినమంటే తన అడ్డమైన గడ్డి తింటున్నారు బయట. ఇవన్నీ రోగాలకి కారణమవుతున్నాయి. దాంతోపాటు శిక్ష కూడా. అభక్ష్య భక్షణం చేస్తే అక్కడ క్రిమికీటకాలతో ఉండే కొండంలో పారేసి నెల్లాళ్ల వరకు బయటికి తీయరు. 21వ చిట్ట చివరిది అయఃపానం. ఇది ఇవాళ సమాజంలో భయంకరంగా వ్యాపించిన వ్యసనానికి శిక్ష. మద్యపానం చేసిన వాడిని గరుడ పురాణం ప్రకారం నరకంలో పెట్టి ఇనుము కరిగించి గొంతు ఇలా లాగి పోస్తారు. బాగా ఎన్ని సీసాలు తాగాడో అన్ని సీసాలు పోస్తారు. ఇప్పుడు సమాజ హితానికి గరుడ పురాణం ఎంత ఉపయోగపడుతుందో చూడండి. జూదాన్ని ఖండించాడు, అక్రమ సంబంధాలు ఖండించాడు, మద్యపానాన్ని ఖండించాడు. అమ్మ, ఆడవాళ్ల మీద అత్యాచారాలు జరుగుతున్న వాటికి, ముఖ్యంగా బాలికల మీద జరుగుతున్న వాటికి మద్యపానమే కదండి ప్రధాన కారణం. ఎవడైనా ఎందుకు చేస్తాడండి? చిన్నపిల్ల 8 ఏళ్ళు లేవు, ఏం అనుభవిస్తాడండి? నాకు అర్థం కాదు. పిచ్చెక్కింది వాడికి. ఎందుకు ఎక్కింది? సప్లై చేశారు కూర్చోబెట్టి ఇక్కడ, తక్కువ ధరలకి ఎక్కువ ధరలకేను వాడిని మాయ చేసేసారు. చేతిలోనేమో 10 రూపాయలు పెడుతున్నారు ఉచితంగా, సాయంత్రానికి 100 లాగేస్తున్నారు. పెత్వా ఏం మోసం, ఏం మాయిది? దానికి గరుడ పురాణంలో చివరి నరకంలో 21వ నరకంలో వేసిన శిక్ష ఏమిటంటే, ఇనుము కరిగించి తాగిన వాడిని కింద దవడ ఒకడు లాగుతాడు రెబ్బన పెట్టి, ఇంకోటి పై దవడ లాగుతాడు, మళ్ళీ ఇప్పుడు తప్ప అంటాడు. అప్పుడు అందులో ఎన్ని సీసాలు తాగాడో అన్ని సీసాలు పోతాడు. ఎక్కడెక్కడ తాగాడో అంత. ఇప్పుడు తాగాలో అక్కర్లేదు ఆలోచించుకోండి. ఎవరైనా ఆ వ్యసనం ఉన్నవాళ్ళు ఈ మాటలు విని మానేస్తే ఆ పుణ్యం చాలు, నాకు వేరే పుణ్యం ఇవ్వక్క. భయంతో మానేసినా చాలు. సరే, ఇలా భయపెట్టి పంపడం మంచిది కాదు కాబట్టి 21 నరకాలు అయిపోయాయి కాబట్టి 22వ నరకం కూడా చెప్పేసాను, అది కూడా అయిపోయింది, అప్పగించేసానుగా మొత్తం. ఇక నేను గుర్తుపెట్టుకోగల. ఇప్పుడు ఒక మాట చెప్పి నేను ఈ వేళకి సెలవు తీసుకుంటాను. ఈ మొత్తాన్ని తప్పించుకుందుకు, మనస్సును పవిత్రం చేసుకుందుకు ఒక్క ఉపాయం చెప్పాడండి. సుగమం భగవన్నామా జిహ్వాచ వశవర్తిని, సుగమం భగవన్నామా జిహ్వాచ వశవర్తిని, తదాపి నరకం యాంతి దిగ్ధిగస్తు నరాధమాక. సుగమం భగవన్నామా జిహ్వాచ వశవర్తిని, తదాపి నరకం యాంతి దిగ్ధిగస్తు నరాధమాక. ఈ 21 నరకాల శిక్షలు ఏవీ లేకుండా ఉండాలి అంటే మన మనస్సు పవిత్రంగా ఉండాలి, వ్యసనాల పాలు కాకుండా ఉండాలి, అన్యాయాలు చేయకుండా ఉండాలంటే సుగమం భగవన్నామ నమః శివాయ నమః శివాయ నమః శివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. ఏదో ఒక నామాన్ని స్మరించలేరా? దానికి ఏమన్నా డబ్బు ఖర్చు అవుతుందా? ఓపిక ఏమన్నా తగ్గిపోతుందా? జిహ్వాచ వశవర్తిని, పరిగేదు నాలుకతో కదా, నాలుకని అధీనంలోనే ఉంది కదా, ఎవరు ఏమీ లాగేయలేదు కదా, మరి ఎందుకు బద్దకిస్తున్నావు మిత్రమా అని హెచ్చరిస్తోంది గరుడ పురాణం. ఇన్ని భయంకర పాపాల నుంచి తప్పించుకోవచ్చండి కేవల భగవన్నామ స్మరణతో. శిక్షల నుంచి తప్పించుకుందాం అనుకోవద్దు, పాపం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయండి. ఇంకా చేయకుండా ఉండ. ఇంకోటి కూడా చెబుతున్నా, ఏమండి ఇప్పటి వరకు తాగేవండి, మరి దానికి ఆ శేషాలన్నీ పోసేయడం ఖాయమేనా? దానికి కూడా చెప్తా. నాకు సమాజం బాగుపడడం కావాలి, అంత భయపడక్కర్లేదు.
అంత భయపడక్కల్లా. వ్యాసుడు భారతంలో వనపర్వంలో చెబుతాడు, ఏ పాపమైనా సరే పోవాలంటే నకురియాం పునరతి, ఇది మళ్ళీ చేయను అని మీ ఇంట్లో పూజా మందిరం దగ్గరే అమ్మవారి విగ్రహం, విష్ణుమూర్తి విగ్రహం ఏదున్నా ఆయన పాదాల మీద ప్రమాణం చేసి ఈ రోజు నుంచి ఆ వ్యసనం మానేయండి, పాత పాపాలు కూడా అనుభవించక్కర్లేదు. మొత్తం రమేషన్ మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి విశేష అధికారాలు ఉన్నప్పుడు 14 లోకాలు పరిపాలించే శ్రీ మహావిష్ణువుకు ఉండదా? ఆయన మనం పాపాలన్నీ శ్రీరామ చుట్టేస్తాడు, అనుమానం ఎలా? ఎప్పుడు నకురియాం పునరతి, ఊరికే నామస్మరణ చేస్తే కుదరదు. తప్పు చేశాను, ఫలానా వాళ్ళ ఆస్తి కొట్టేశాను, ఫలానా వాళ్ళని ఏదో చేశాను, చంపలేదు కానీ చంపమని చెప్పాను, అది కూడా తప్పేగా, నన్ను క్షమించు, ఇంకెప్పుడు చేయను అని మన ఇంట్లో ఉండే పూజ దీనికోసం కాశీ కాకినాడ అక్కర్లేదు, ఖర్చు దండగా. చిత్తశుద్ధి ప్రధానం. ఆ ఇంట్లో ఉండే పూజా విగ్రహం పాదాల మీదే చెయ్యి పెట్టి నమస్కారం చేసి తప్పు చేశాను, నేను ఇంక చేయను. నకురియాం పునరతి, వ్యాసుడు స్పష్టంగా చెబుతాడు అరణ్య పర్వంలో. నేను మళ్ళీ చేయనంటే మహాపాపాలు సైతం ప్రక్షాళన అయిపోయే అవకాశం ఉందండి. దయచేసి అలా చేసుకుందాం. జీవితాన్ని ప్రక్షాళన చేసుకుని హాయిగా ఉందాం. ఇక్కడ పాత వాటికి భయపడక్కలేదు, కొత్త వాటికి భయపడకాలి. మన రక్షించడానికి 3 నామాలు ఉన్నాయి, నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. మూడింటిలో ఏది స్మరించినారో ఇది జిహ్వాచ వశవర్తిని సుగమం భగవన్నామ. హాయిగా 4-5 అక్షరాల్లో భగవన్నామం ఉంది, నీ నాలుకని అధీనంలో ఉంది. తదాపి నరకం యాంతి దిగ్ధిగస్తు నరాధమాక. అయినా కూడా నరకానికి పోతున్నావంటే నీ కర్మ గురించి నేనేం చెప్పను రా అన్నాడు విష్ణువు. సులభమైన ఉపాయం ఉండి కూడా చెప్పినా చెయ్యట్లేదు అంటే ఏం చెప్పాలి నీ గురించి? అందుకని మనం ఈ ప్రవచనం ద్వారా మళ్ళీ రేపు 6 గంటలకు మనం ఇక్కడ కలిసే వరకు చేయవలసిన ప్రతిజ్ఞ ఏమిటంటే, జరిగినవేవో జరిగాయి, అవి నేను చేసినవి కాదు, భగవంతుడు లీలగా జరిగాయి, ఇక మాత్రం చెయ్యను, పుణ్యమే చేస్తాను, పాపం చెయ్యను అని ఒక ప్రమాణం చేసుకుని ఉంటే చాలండి, అంతకంటే